లార్డ్ మనం చిన్న ప్రేయర్ చేసుకొని ఈరోజు క్లాస్ చూసుకుందాం. ప్రేమ గల దేవా, జీవం గల నాయన, మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి నాయన, మరి మీ యొక్క మాటలు మేము ధ్యానించుకోబోతుండగా మరి ప్రభా, మా జీవితంలో ఏ విధంగా మీతో మేము సంబంధం కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నారో ప్రభా, మాతో ఈరోజు మీరు మాట్లాడమని మమ్మల్ని గైడ్ చేయమని కోరుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే అండి. ఈ రోజు మన టాపిక్ ప్రాక్టికల్ థియాలజీ. అంటే ఇప్పుడు దాకా మనం చూడండి, ఓల్డ్ టెస్ట్‌మెంట్ అవ్వచ్చు, న్యూ టెస్ట్‌మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఆహ్, ఇట్లాంటివన్నీ మనం వింటా ఉన్నాం కదా! ఇవేంటివి థియరిటికల్‌గా. అంటే దేవుడు మనకేం చేయాలని కోరుకుంటున్నాడు, దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఏం చేయాలి మనం, ఇవన్నీ మనం చెప్పుకుంటా ఉన్నాం. సో, మధ్య మధ్యలో అప్పుడప్పుడు ప్రాక్టికల్ థియాలజీ అని క్లాసెస్ పెట్టాం గదా! అవేంటంటే దేవుడు మనకు చెప్పిన దాన్ని మనం ఎట్లా ప్రాక్టికల్‌గా అప్లై చేయాలనుకుంటున్నామో, దేవుడు మనం కేవలం వినేవాళ్ళు మాత్రం కాకుండా, వాటిని అనుసరించి నడుచుకునే వాళ్ళుగా ఉండాలని దేవుడు ఎలా కోరుకుంటున్నాడు అనేది మన యొక్క థీమ్ అన్నమాట ఈ ప్రాక్టికల్ థియాలజీకి. సో, ఆ ప్రాక్టికల్ థియాలజీలో ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్వైట్ టైమ్ ఆర్ బైబిల్ మెడిటేషన్. యాక్చువల్‌గా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆహ్, హ్మ్, మనం నాకు తెలిసి మీలో చాలా మంది చేసుకుంటానే ఉండుంటారు ఈ క్వైట్ టైమ్ బైబిల్ మెడిటేషన్. ఇంకా కొంతమంది ఆహ్, ఎట్లా అంటే కొత్తగా కొన్నిసార్లు ఏమవుద్దంటే ఎట్లా చేసుకోవాలో తెలియక ఏదో నార్మల్‌గా రీడ్ చేసుకుంటూ, చదువుకుంటూ వెళ్ళిపోతా ఉంటాము. అలా ఎవరైనా స్ట్రగుల్ అవుతుంటే, సో, వాళ్ళకి ఉపయోగపడతది అన్నట్లు ఈ, ఈ టాపిక్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం చూద్దాం క్వైట్ టైమ్ అంటే ఏంటో, బైబిల్ మెడిటేషన్. ఈ క్వైట్ టైమ్ అనేది మనం గనక చూస్తే అసలు పర్పస్ ఏంటి? దీని యొక్క ఉద్దేశ్యం క్వైట్ టైమ్ అనగానే ఒకసారి ఆలోచించండి. మౌన ధ్యాన సమయం అంటారు తెలుగులో దీన్ని. క్వైట్ టైమ్, క్వైట్ అసలు ఇంకెవ్వరు ఎటు సౌండ్‌లు లేకపోతే ఎవరు మనుషులు గోల ఇదంతా లేకుండా ప్రశాంతంగా ఉండే ప్లేస్, ప్రశాంతంగా ఉండేదాన్ని మనం క్వైట్ అంటాం. క్వైట్ టైమ్ విత్ గాడ్, అదే మన టాపిక్ పేరేంటంటే, అలాంటి ప్రశాంతమైన సమయాన్ని దేవునితో మనం ఎలా స్పెండ్ చేయాలి? ఎక్కడ స్పెండ్ చేయాలి? ఎప్పుడు స్పెండ్ చేయాలి? అనేది మనం చూసుకుంటూ, ఆ స్పెండ్ చేసేటప్పుడు మనం ఎట్లా దేవునితో అలా గడపగలము, ఆ క్వైట్‌గా మనం టైంని అనేది మనం చూసుకుందాము. ఇక్కడ పర్పస్ ఆఫ్ క్వైట్ టైమ్ మనం గనక చూస్తేనండి, అసలెందుకు చేసుకోవాలి? ఈ క్వైట్ టైమ్ మనం ఎందుకు కలిగి ఉండాలి మన జీవితంలో అంటే, దేవునితో మన యొక్క సంబంధాన్ని పెంపొందించటానికి. దేవునితో మన సంబంధం చూడండి, దేవునితో మన సంబంధం ఎప్పుడైతే బలంగా ఉంటదో, మనం లోకంలో నడిచే తీరు కానీ, లేకపోతే ఆత్మీయమైన విషయాల్లో గానీ, ఇవన్నీ కూడా చక్కగా మెరుగుపడతాయన్నమాట. మంచిగా అవుతాయి. ఒకవేళ ఈ సంబంధం, పైన సంబంధం కరెక్ట్‌గా లేదనుకోండి, రిలేషన్‌షిప్ విత్ గాడ్, ఇప్పుడేంటంటే చిరాకులు, లేకపోతే రకరకాల ఎవరో ఒకళ్ళొచ్చి ఏదో ఒకటి చెప్తారు. వాళ్ళ మాటిని, వీళ్ళ మాటిని మోసపోతా ఉంటాం. ఇవన్నీ గూడా జరుగుతా ఉంటాయి. అవన్నీ జరగకూడదు అంటే మన యొక్క రిలేషన్‌షిప్ దేవునితో స్ట్రాంగ్‌గా ఉండాలి. అది ఎలా వస్తది అంటే ఈ క్వైట్ టైమ్ ద్వారా వస్తది. క్వైట్ టైమ్ అంటే ఏదో ఒక వస్తువో లేకపోతే అలా కాదండి. అంటే దీని వల్లే వస్తుందనేది కాదు. మీకు అర్థమవుతది ముందుకెళ్ళగానే. మనం దేవునితో గడిపే సమయం అన్నమాట క్వైట్ టైమ్ అంటే. తర్వాత ఫస్ట్ ఏంటి, రిలేషన్‌షిప్‌ని పెంచుతది దేవునితో. తర్వాత ఆయన యొక్క స్వరాన్ని మనం వినడానికి సహాయపడతది. ఆయన యొక్క స్వరాన్ని మనం ఎలా వినగలమండి? జనరల్‌గా దేవునితో మనం మాట్లాడే ఆయుధం ఏంటి? ప్రార్థన. మనకేం కావాలి? లేకపోతే మనకేమనిపిస్తుంది లోపల? ఇవన్నీ దేవునితో మనం షేర్ చేసుకునే టైం ఏంటంటే ప్రార్థన, ప్రేయర్‌లో, మోకాళ్ళేసినప్పుడు. కానీ దేవుడు మనతో మాట్లాడే సమయం, లేపోతే ఆయన స్వరాన్ని మనం వినే సమయం ఏంటంటే, మనం చదువుకునే వాక్య భాగం. ఓకేనా? మనం దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన జేయాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే మనం వాక్యం చదువుకోవాలండి. ఓకేనా? సో, రకరకాలుగా దేవుడు మాట్లాడుతా ఉంటారు వాక్యం ద్వారా. అలానే మనం వినే మెసేజెస్ ద్వారా అవ్వచ్చు. కొన్నిసార్లు మన యొక్క ఇన్నర్ కాన్షియస్ అంటారు. ఈ మన ఏమంటారు, అంతరాత్మ. ఇది చెయ్యకు, ఇది చెయ్యి అని గైడ్ చేస్తాను. రకరకాలు ఉన్నాయి. దాంట్లో ఒకటేంటంటే బైబిల్ చదువుకునేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. తర్వాత టు రిసీవ్ డైలీ గైడెన్స్ అండ్ పీస్. ప్రతిరోజు ఏ రోజుకి కావాల్సిన గైడెన్స్, అంటే ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు. అది నేను ఎగ్జాంపుల్స్ కూడా నా లైఫ్‌లో దేవుడు క్వైట్ టైమ్ ద్వారా ఏ విధంగా దేవుడు మాట్లాడేవాళ్ళో ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా.
సో డైలీ గైడెన్స్ అన్నమాట. ఈ రోజు మాట్లాడతారు, ఈ రోజు మాట్లాడరు అట్లాంటిది ఏమి ఉండదు. మనం నిజంగా మనస్ఫూర్తిగా ప్రభువా నాకు అర్థం కావట్లేదు. నేనేం చేయాలో నన్ను గైడ్ చేయి ప్రభువా అంటేనండి ఖచ్చితంగా దేవుడు మనల్ని గైడ్ చేస్తారు అనేది మనం చూస్తామన్నమాట. సో అది ఎట్లా గైడ్ చేస్తారు మనల్ని అంటే మనం చదివే వాక్య భాగం ద్వారా దేవుడు మనల్ని గైడ్ చేస్తారు. ఓకేనా? సో పర్పస్ ఏంటి? క్వైట్ టైమ్‌ది మౌన ధ్యాన సమయం. దేవునితో మనం స్పెండ్ చేసే టైము. దీని యొక్క పర్పస్ ఏంటంటే, దేవునితో రిలేషన్‌షిప్ బిల్డ్ అవుతుంది. ఆయన యొక్క స్వరాన్ని మనం వినగలం. తర్వాత మనం ప్రతిరోజు గైడెన్స్‌ని పొందుకోగలం దేవుని దగ్గర నుంచి. సో, ఇది పర్పస్. ఆ తర్వాత మరి ప్లేస్ ఎలాంటిది మనం చూసుకోవాలి. మౌన ధ్యాన సమయం చేసుకోవడానికి, క్వైట్ టైమ్ చేసుకోవడానికి మనం ఎలాంటి ప్లేస్‌ని చూసుకోవాలి అనంటే, ఇక్కడ మనం చూస్తే చూడండి ఫైండ్ ఎ పీస్‌ఫుల్ అన్‌డిస్టర్బ్డ్ స్పాట్. అంటే ఒక పీస్‌ఫుల్ ఎవ్వరు నన్నిక్కడ డిస్టర్బ్ చేస్తారు అనేది లేనటువంటి ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పొద్దున్నే మనం లెగుస్తాము. ఆహ్, హ్మ్. ముందు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి క్వైట్‌గా ఎప్పుడుంటది మన ఇంట్లో. జనరల్‌గా చూడండి అందరు లెగవక ముందైతే ఇప్పుడు చూడండి ఇప్పుడు దాకా మామూలుగా 5:30కి అట్లా లెగుస్తాము. ఇప్పుడు దాకా క్వైట్‌గా ఉంటది ఇంట్లో సమయం. ఎందుకంటే ప్రవచన స్కూల్‌కెళ్ళిపోతాడు. పాప ఇప్పుడు లెగుస్తదింక. ఇదిగోండి ఇప్పుడే జస్ట్ లెగిసింది. సో, అప్పుడు దాకా ఏంటంటే క్వైట్‌గా ఉంటది ఇంట్లో. సో, నేను ఒకవేళ దేవునితో ఆ యొక్క రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి. లేకపోతే దేవుడు నాతో మాట్లాడాలి అనుకున్నప్పుడు నేనేం జేస్తాను అనంటే, ఆ టైంని నేను చేసుకుంటా. ఎందుకు అంటే, అందరు లెగిసాక గందరగోళమయ్యి, పిల్లలు ఏడుస్తా ఉంటే ఓ పక్కన, వాళ్ళు జేస్తా ఉంటే నేను కూర్చొని, ప్రభువా నాకు క్వైట్ ప్లేసే దొరకట్లేదు. క్వైట్ టైమ్ చేసుకోవడానికి అని నేను పడటం వల్ల ఉపయోగం లేదు గదండీ! సో, క్వైట్ టైమ్‌కి ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏ టైమయితే మనకి కరెక్ట్‌గా మనం చాలా సేపు దేవుని యొక్క సన్నిధిలో స్పెండ్ చేయగలం అనేది ముందు జేసుకోవాలి. ఆ టైంని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది నాకు తెలిసి అందరి ఇళ్లల్లో ఆహ్, కొంచెం ఎర్లీ మార్నింగే మనకు దొరుకుతుంది. ఆ క్వైట్ మనం చేసుకోవడానికి. ఆ యొక్క క్వైట్ ఎన్విరాన్మెంట్ అనేది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేసుకోవడం వల్ల చక్కగా మనం దేవుని యొక్క స్వరాన్ని సంతోషంగా ఆయనతో గడిపే ఇదిని మనం కలిగి ఉంటామనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. సో, ఫైన్ అన్ పీస్‌ఫుల్ అండ్ అన్‌డిస్టర్బ్డ్ స్పాట్. ఒకవేళ సరే లెగిసారు అప్పటికే. ఇంక మరి అలాంటప్పుడు ఎక్స్‌ట్రా రూమ్ ఏమన్నా ఉంటే ఆ లోపలికెళ్ళి కాస్త ప్రశాంతంగా ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. అదొకటి. తర్వాత అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. అలా మనం క్వైట్ టైమ్ చేసుకునేటప్పుడు నాయిస్ ఉండకూడదు అదొకటైతే. ఫోన్ ఉండకూడదండి. ఈ రోజుల్లో అయితే నిజంగా ఫోన్ ఉంటే మనం క్వైట్ టైమ్ చేసుకున్నట్టే ఇంక. ఎందుకంటే చూడండి ఏముండదక్కడ. మనం ఈవెన్ దాన్నేం జేస్తామంటే సైలెంట్‌లో అదే వైబ్రేషన్‌లో పెట్టి అక్కడ పెడతాం. మనం ఇంటెన్షనల్‌గా పెట్టం. లేకపోతే అలా ఉండదు. దాన్ని సైలెంట్‌లోనే ఉంచుతాం. తీయాలనుకోము. బైబిల్ చదువుకుంటా ఉంటాం. ఈలోపు లైట్ ఎలుగుతది అక్కడ దాంట్లో. ఏదన్నా ఇంపార్టెంట్ ఏమో. మనకి తెలుసు అది పెద్ద ఎమర్జెన్సీ గాదని. కానీ ఒక మనసేంటంటే లాగుతా ఉంటది. అదేంటో చూడొచ్చు గదా! ఇప్పుడు దేవుడేమన్నా నిన్ను అది చూడొద్దని చెప్పాడా? ఒక్కసారి ఏదన్నా ఎమర్జెన్సీ ఏమో, ఒకసారి పక్కన పెట్టి అది చూడంట. మనం పక్కనేం పెట్టం గానీ బైబిల్ అట్లనే చేతిలో పట్టుకొనుంటాం. ఏం మెసేజొచ్చిందా అని తీస్తాం. ఈలోపు ఆ మెసేజ్ తర్వాత ఏదో కనిపిస్తది. ఇంక అలా మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం. సో బెస్ట్ థింగ్ ఏంటంటేనండి, మనం ఈ రూమ్‌లో ఉన్నామంటే మన ఫోన్ అవతల రూమ్‌లో ఉండాలి. అసలు దరిదాపుల్లో మన చుట్టుపక్కల ఒక ఏమంటారు కొంతవరకు ఆ రేడియస్‌లో మన మన ఫోన్ మన దగ్గర కనిపించకూడదు. అలాగైతేనే మనం చక్కగా దేవునితో టైమ్ స్పెండ్ చేయగలం. ఈ రోజుల్లో మనం డిస్టర్బ్ చేసేది మనుషుల కంటే ఎక్కువ ఫోనేనండి. కాబట్టి అది సైలెంట్‌లో వద్దు, ఏది వద్దు కానీ అవతల రూమ్‌లో పెట్టి మనం ఇవతల రూమ్‌లో క్వైట్ టైమ్ చేసుకోవడం అనేది మంచిది. ఓకే. విత్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. చాలా సార్లు అట్లనే అవుతదండి. మనం ఇంటెన్షనల్‌గా చెయ్యం కానీ అది కావాలని సాతాను అదే టైంలో ఏదో వాట్సాప్‌లో ఏదో ఇంపార్టెంట్‌ది పంపిస్తున్నట్టు పంపిస్తారు. మనం దాన్ని చూసుకుంటూ నెక్స్ట్, నెక్స్ట్ అని ఎళ్ళిపోతాం. సో, అవాయిడ్ డిస్ట్రాక్షన్స్, ఫైండ్ పీస్‌ఫుల్ అండ్ అన్‌డిస్టర్బ్డ్ స్పాట్. తర్వాత బీ ఇంటెన్షనల్ విత్ యువర్ టైమ్. అంటే ఇది మనం ఇష్టపూర్వకంగా లేకపోతే
నేను ఇదేదో ఇంకా రోజు టైమ్ స్పెండ్ చేయాలి అని చెప్పారు గాబట్టి, క్రైస్తవుడినైనందుకు, క్రైస్తవురాలినైనందుకు నేను ఈ టైం బైబిల్ చదవాలి తప్పదు అన్నట్లు కాకుండా, లేదు నా దేవుడు నాతో మాట్లాడాలి. ఈరోజు నాకున్న ప్రతిదానికి సమాధానం దేవుడు చెప్పాలి అని ఇంటెన్షనల్‌గా, ఇష్టపూర్వకంగా మనం దేవునితో టైమ్ స్పెండ్ చేయాలండి. అప్పుడే మనం ఏదైనా ఆయన స్వరాన్ని వినగలం. లేకపోతే ఏదో క్రైస్తవులంగా మనం ఇది కలిగి ఉండాలి అని కలిగి ఉంటే గనక మనం ఏమి దానివల్ల ఉపయోగం మనకి ఉండదండి. ఓకేనా? సో, మనం ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం. పర్పస్ ఏంటి? దేవునితో సంబంధం. మన యొక్క డైలీ గైడెన్స్ కోసం అది పర్పస్ తెలుసుకున్నాం. మన ప్లేస్ ఎలాంటిదుండాలి అంటే ఫోన్ ఉండకూడదు. అన్‌డిస్టర్బ్డ్ ప్లేసు. అందరు లెగవక ముందయితే చాలా మంచిది. నెక్స్ట్ స్టెప్ 2 మన యొక్క ఇదంతా ప్రిపరేషన్ దేనికి? ఫిజికల్ ప్రిపరేషన్. ప్లేస్ చూసుకోవడం, ఎవరు లేకుండా డిస్టర్బ్డ్ ఈ ఫోన్ లేకుండా ఉండడం ఇవన్నీ ఫిజికల్ ప్రిపరేషన్. ఇదంతా చేసాం, కూర్చున్నాం. ఇదంతా చేశాక కూర్చొని ఒకవేళ మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోలేదనుకోండి అది గూడా వ్యర్థమే. అది గూడా మనకేం ఉపయోగపడదు. కాబట్టి ఇవన్నీ సిద్ధపరచుకున్నాక మనం కూర్చొని ముందు మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ప్రభువా ఇదిగో ఆహ్, మనం ప్రార్థన చేయాలి. ఏమనంటే, ప్రభువా ఏదైనా పాపం, ఏదైనా చిన్న విషయాలు నాకు మీకు అడ్డుగా ఉన్నాయా? ఒకవేళ మీరు మాట్లాడుతున్నా నేను వినలేనటువంటి పరిస్థితుల్లో ఏమన్నా ఉన్నానా? దయతో వాటన్నిటిని తొలగించండి ప్రభువా. నీ స్వరాన్ని చక్కగా నేను వినగలిగే ఇది నాకివ్వండి ప్రభువా అని చెప్పేసి మనం మన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకుంటూ ఉండాలి. సైలెంట్‌గా దేవుని సన్నిధిలో అట్లా కాసేపు మౌనంగా కూర్చోవడం అంటండి, మనల్ని ఎంతగా స్ట్రెంథెన్ చేస్తదో తెలుసా? చాలా సార్లు రకరకాల క్లమ్జీనెస్, ఇప్పుడు మనిషిలో మీ కుటుంబం గాదు, మా కుటుంబం గాదు. ప్రతి ఒక్క కుటుంబంలో అది మంచిగా ఉన్న వాళ్ళమైనా అన్నీ బాగున్నా గాని సాతాను ఏదో ఒక రకంగా ఎటు పక్క నుంచైనా గాని ఏదో ఒకటి తెప్పిస్తాడు. అంటే ఇద్దరం బిలీవర్స్‌మే ఉంటాం. పిల్లలు మంచిగా ఈ క్రిస్టియన్ ఎన్విరాన్మెంట్‌లోనే పెరుగుతారు. కానీ సాతాను ఏదో ఒక రకంగా క్లమ్జీనెస్ పెడతానే ఉంటాడండి. సో, అలాంటప్పుడు మనం కొంచెం సేపు మౌనంగా దేవుని సన్నిధిలో ఇంకేం యాక్చువల్‌గా ఇది భలే మంచి ప్రాక్టీస్ అండి. మేమొకసారి ఒక కాన్ఫరెన్స్‌కెళ్ళాము. అది పాస్టర్స్ కాన్ఫరెన్స్‌లో ఆ రోజు 2 డేస్ అన్నమాట. ఫుల్ డేస్. చక్కగా ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్నీ చెప్తా ఉన్నారు. పాస్టర్స్ వైఫ్స్‌కి సెపరేట్‌గా క్లాసెస్ పెట్టారు. ఎలా మనం దేవుని మీద ఆధారపడాలి అన్నీ బావున్నాయి. అయితే సడెన్‌గా ఒక క్లాసు ఒక సెషన్ ఏం చేశారు అనంటే, ఆ పాస్టర్ గారు ముంబై నుంచొచ్చారు. ఆయన ఏమన్నారంటే, "మనం ఇప్పుడు దేవునితో సమయాన్ని స్పెండ్ చేద్దాం" అన్నారు. అంటే జనరల్‌గా దేవునితో సమయాన్ని స్పెండ్ చేద్దామనంటే అయితే ప్రేయరో, లేదంటే వాక్యమో అంతే గదా! సో, ఇట్లా అనుకోని మైండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సరే కూర్చోండన్నారు. కళ్ళు మూసుకోండన్నారు. అసలు ఎవ్వరు పిన్ డ్రాప్ సైలెంట్ ఎవ్వరు మాట్లాడడానికి వీల్లేదన్నారు. సరే పాప ఏడుస్తుంటే నేను బయటికి తీసుకెళ్ళా. అంత సైలెంట్ ఇదిలో ఇక్కడ గోల చేస్తుంటే వాళ్ళ పీస్ కూడా ఇదవుతదని నేను బయటికి తీసుకెళ్ళా. ఆమెని నిద్రపుచ్చాను. నాకేం అర్థం కావట్ల. లోపల నుంచేమో ఏం సౌండ్‌లు రావట్ల. అంటే అట్‌లీస్ట్ ప్రార్థన చేయమనట్లా, వాక్యం పోనీ ధ్యానమా ఏది చెప్పట్ల. ఎవ్వరు మాట్లాడట్ల. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి పాపని నిద్రపుచ్చాను. లోపలికెళ్ళానండి. ఎళ్తే అందరూ కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చున్నారు. నేననుకున్నాను ఇదెప్పటికో అవుద్దా? అసలు మనకు నచ్చనిదేంటండి, సైలెంట్‌గా ఒక చోట కూర్చోవడం అనేది జనరల్‌గా ఇష్టపడం గదా! ఎందుకంటే ఎంతయిందా టైం? అందుకే మనం ప్రేయర్‌లో ఎక్కువ గడపలేము. ఏంటంటే ఒక 5 నిమిషాలు చేసేసరికి ఎట్లా అనిపిస్తదంటే అండి, అబ్బో! మనం ఏదో ఈరోజు అరగంట సేపు ప్రార్థన చేశామా అన్నట్లు. అంత టైం అవుతున్నట్టు సైలెంట్‌గా కూర్చొనుంటే. కదా! సో, వీళ్ళందరూ సైలెంట్‌గా అట్లా కళ్ళు మూసుకొనున్నారు. నాకేమో ఏం అర్థం కావట్ల. అంటే నేను మధ్యలో ఎళ్ళాను గదా! అబ్బా! ఎంతసేపు కూర్చోవాలి ఇట్లా అనుకుంటే, సరేలే ట్రై చేద్దాము. అప్పుడు ఆయన చెప్పారు ఒక మాట ఏంటంటే, "మీరు సైలెంట్‌గా కూర్చోవడం అంటే అవి ఇవి మైండ్‌లోకి తెచ్చుకోవద్దు. మీ ఇంట్లో వాళ్ళని, ఎవరు నన్నేమన్నారు, లేకపోతే చర్చ్‌లో విషయాలని ఏదైనా అసలు మీ ఎదురు ఏది వెళ్ళకూడదు. జస్ట్ గాడ్ అండ్ యూ అంతే. మీ టైమ్ మీరు ఊహించుకోవాల్సిందేంటంటే, నా దేవుడు నేనే ఉన్నాం. ఇంకెవరు లేరిక్కడ." అన్నట్లు ఊహించుకుంటా ఉండండి. అంతే ఇంక మీరసలు ఏది గుర్తు తెచ్చుకోద్దు. ఏదన్నా ఆలోచనలొస్తున్నా పక్కన పెట్టాలి వాటిలిని అని చెప్పారు స్టార్టింగ్‌లోనే. అయిపోయింది. నాకనిపిస్తుంది ఇది చాలా కష్టం గదా! అంతసేపు ఎట్లా కూర్చుంటాం అని సరే మొత్తానికైతే ఇంకా చాలా టైం ఉంది గదా! అన్నట్టు కూర్చున్నానండి. కూర్చున్నాక కళ్ళు మూసుకొని అట్లా కూర్చొనుంటే రకరకాల ఆలోచనలొస్తున్నాయి. ఇంటి దగ్గర బాబొక్కడే ఉన్నాడు. అంటే వీళ్ళు నేనొక్కదాన్నెళ్ళాననమాట పాపని తీసుకొని. వీళ్ళున్నారు. వాడు సరిగ్గా తింటున్నాడో లేదో
లేకపోతే ఇట్లా అని నో, 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 నో. అది రాకూడదని పక్కన పెట్టి ఏవేవో ఇంక మనం సైలెంట్‌గా కూర్చున్నప్పుడు రకరకాలయి గుర్తొస్తా ఉంటాయి. అవన్నీ గుర్తొస్తుంటే లేదు ప్రవ్వా ఇదొద్దు, ఇదొద్దు, ఇదొద్దని అన్నీ అట్లా డిలీట్ చేస్తా. మొత్తానికి ఒక 3, 4 మినిట్స్ తర్వాత మైండ్‌ని ఎట్లా నిలుపుకున్నానంటే నేను, నా దేవుడు ఉన్నాం అంతే అని. ఆ తర్వాతండి ఎంతసేపు గడిచిందో కూడా నాకర్థం గాలేదు. కూర్చున్నాము. ఇంకా అలా ప్రశాంతంగుంది. సడెన్‌గా ఆయన అది ఎంతసేపయిందో గూడా అర్థం గానంత పరిస్థితనమాట. అయిపోయింది. నౌ యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్ అన్నారు. మీకొక విషయం తెలుసా? మీరు అరగంట సేపు ఇట్లా కూర్చున్నారనన్నారు. నాకు నిజంగా అప్పటిదాకా కష్టంగా అనిపిచ్చింది. అంటే లోపలికొచ్చాక కొంచెం సేపు ఆ టైం స్పెండ్ చేయడానికి. కానీ ఎప్పుడైతే ఆ డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కకు పెట్టుకొని, నేను సైలెంట్‌గా నేను దేవుడే ఉన్నాం ఇక్కడ ఇంకెవ్వరు లేరు అని అనుకుంటా దేవుని స్తుతిస్తా. అలా ఇంకా స్తుతించటం కానీ అది కూడా ఏం కాదండి. జస్ట్ బీ స్టిల్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ఇట్లా అది నేను అంతకుముందు అనుకునేదాన్ని. చాలా మంది ఆహ్, మిషనరీస్ బయోగ్రఫీస్ చదువుతా ఉంటాను నేను అప్పుడప్పుడు. సో, అవి చదువుతున్నప్పుడు దేవుని సన్నిధిలో నేను మౌనంగా ఉన్నాను. ఆ టైంలో దేవుడు నాకు ప్రత్యక్షపరిచినవి బయలుపరిచిన విషయాల్ని నేను వెళ్లి బోధించేవాడిని. అవన్నీ చదువుతున్నప్పుడు నేను అనుకునేదాన్ని అట్లా ఎట్లా ఇప్పుడు వాక్యం చదువుతున్నాము. దేవుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఇదిగో ఇది చెప్పు అని దేవుడు మనకు గుర్తు చేయడం. అది ఆ ఎక్స్‌పీరియన్స్ పొందుకున్నాం. తర్వాత ఇంకా రకరకాల ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే చదువుతున్నప్పుడు దేవుడు మనతో ఈ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి గానీ, దేవుని సన్నిధిలో సైలెంట్‌గా మౌనంగా కూర్చొనుంటే అసలు ఏం బైబిల్ చదవద్దు, ప్రార్థన చేయొద్దు, దేవుని స్తుతించొద్దు, ఏం చేయొద్దు. ఆయన సన్నిధిలో నేను, ఆయనే ఉన్నాం. ప్రభా మాట్లాడని సైలెంట్‌గా కూర్చోవడం. అది ఎట్లా పాజిబుల్ అవుతుంది? వాళ్ళు గంటలు, గంటలు ఎట్లా అట్లా మౌనంగా ఉండగలిగారు దేవుని సన్నిధిలో. మనకు కాసేపు ప్రార్థనలో కూర్చుంటేనే అవి గుర్తొచ్చి లెగుస్తాము అని అనుకునేదాన్ని ఆ బుక్స్ చదివేటప్పుడు. కానీ ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో అండి ఆ కాన్ఫరెన్స్‌కెళ్ళినప్పుడు అది నిజంగా ఇంత బావుంటదా? అంటే కాసేపు ఆ హాఫ్ ఎన్ అవర్ టైము ఎంత స్ట్రెంత్ ఇచ్చిందో తెలుసా అండి? అసలింక మళ్ళీ అదయిపోయాక ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అసలు దేవునితో టైం ఇట్లా ఏకాంతంగా గడిపితే ఎంత బావుంటదో అన్నట్లు అనిపిచ్చింది. సో, మనం మన యొక్క హార్ట్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి కొన్నిసార్లు ఈ ప్రార్థన చెయ్యాలి. ఏది? అది నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు చూడండి. బీ స్టిల్ బిఫోర్ గాడ్. అంతే సైలెంట్‌గా అట్లా కూర్చోండి. ప్రవ్వా నాలో ఉన్న ప్రతి డిస్ట్రాక్షన్స్, నాలో ఉన్న ఏది కూడా నా మైండ్‌లోకి రాకూడదు. నేనిప్పుడు వాక్యం చదువుకోవడానికి వెళ్ళబోతున్నాను. నాలో ఎటువంటివి పని చేయకూడదు. ఏది నాకు గుర్తు రాకూడదు. నన్ను కేవలం నువ్వు, నేనే ఉన్నాం. అని మనం ఆ మైండ్‌ని బీ స్టిల్ సైలెంట్‌గా అలా ఉండి ఆ మైండ్‌ని ప్రిపేర్ జేసుకోవాలి. ఓకే. అప్పుడు ఆ మైండ్‌ని ప్రిపేర్ చేసుకునే టైంలో ఏమవుద్దంటే, మన మైండ్‌లో ఉన్నవన్నీ క్లియర్ అవుతా ఉంటాయి. నేను చెప్పాను గదా! కూర్చున్నప్పుడు ఫస్ట్ చాలా చాలా ఆలోచనలొస్తున్నాయి. ఏయేయో ఎప్పుడెప్పుడియో గుర్తొస్తా ఉన్నాయి. వాటిని పక్కకు పెడుతున్నాం. లేదు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని. అట్లా మనశ్శాంతి ఎందుకొచ్చింది నాకు అనంటే, ఇంక నేను దేవుడే ఉన్నామని గట్టిగా ఫిక్స్ అయ్యా. అప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో అది భలే అనిపించిందండి. మీరు ప్రాక్టీస్ చేయండి. నిజంగా ఆ తర్వాత నాకనిపించింది ఓకే. హాఫ్ ఎన్ అవర్ అంత సైలెంట్‌గా ఉండగలిగామంటే వై కాంట్ వి వెయిట్ ఫర్ గాడ్ ఇన్ ప్రేయర్ అనేది నాకర్థమైంది. ఆ భక్తులు అందుకే అనుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు దేవునితో. అప్పుడు ఆ ప్రత్యక్షతలు, ఆ బయలుపరిచింది దేవుడు వాక్యం ద్వారా ఇదిగో పలానా టైంలో ఇది జరిగింది గదా! వాక్యంలో, బైబిల్‌లో. మరి నీ జీవితంలో నువ్వెందుకు అప్లై చేసుకోలేవని దేవుడు మాట్లాడుతా ఉంటారు. మనం సైలెంట్‌గా ఉంటే. సో, ఆళ్ళందుకే ఎంజాయ్ జేయగలిగారు. గొప్ప గొప్ప మెసేజులు వాళ్ళు బయటికి అందించగలిగారు. సో, అది మనం అలవాటు చేసుకోవాలి. ఓకేనా? ఇది బావుంటే బయటకొచ్చే మెసేజెస్ బావుంటాయండి. సో, సైలెంట్‌గా ఉండాలి. క్లియర్ జేసుకోవాలి మైండ్‌ని. అప్పుడు అడగాలి మనం ప్రభువా నాలో ఉన్న ప్రతి అడ్డుగోడల్ని తీసివేయండి. నన్ను నీ మాటలు రిసీవ్ చేసుకోవడానికి చక్కగా నా మైండ్‌ని ప్రిపేర్ చేయండి అని. ఓకేనా? సో, స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 3 స్టార్ట్ విత్ ప్రేయర్. ప్రభువా నాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ ద్వారా నన్ను గైడ్ చేయండి. ఎక్స్‌పెక్టెంట్‌గా అంటే ఏదో నేను దేవుని దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అంటే చూడండి, మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ? హృదయపూర్వకంగా "ప్రవ్వా నువ్వు నాతో మాట్లాడు" అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. మనమేమి "ప్రవ్వా నాకు అదివ్వు, ఇదివ్వు" అని మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యట్లా. ఇక్కడ ఏంటి మనం ఎక్స్‌పెక్ట్ చేసేదంటే "ప్రవ్వా
నీ మాట నేను వినాలనుకుంటున్నాను ప్రభా. నా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నీ మాట నాకు నెమ్మదినిస్తది. నన్ను జీవింపజేస్తది. నాతో మాట్లాడవా ప్రభా! నువ్వు మాట్లాడితే చాలు ప్రభా నాకు అని మనం ఆయన దగ్గర నుంచి మనము ఎక్స్‌పెక్ట్ చేస్తాను. నాతో మాట్లాడు ప్రభా అని ఆయన దగ్గర నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తేనండి, ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతారు. ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ గనక మనం చూస్తే ఫోర్త్ స్టెప్‌లో ఇప్పుడు ఇదంతా ఫస్ట్ ఫిజికల్ ప్రిపరేషన్. ప్లేస్ చూసుకోవడం, క్వైట్‌గా ఉండాలి. డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఫోన్ ఉండకూడదు. ఇది ఫిజికల్ ప్రిపరేషన్. తర్వాత మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. అదెట్లా? మన హృదయాన్ని ప్రిపేర్ చేయడం. ప్రవ్వా! నువ్వు ఫస్ట్ సైలెంట్‌గా ఉండి మనకున్న డిస్ట్రాక్షన్స్ అన్నీ ముందు క్లియర్ చేసుకోవాలి. క్లియర్ మైండ్‌ని కలిగి అప్పుడు ప్రార్థన చేయాలి. ప్రవ్వా! అడ్డుగోడలు తొలగించి నాతో మాట్లాడు ప్రవ్వా! నువ్వు మాట్లాడితే నేను బ్రతకగలను. నీ మాట కోసం నేను ఎదురు చూస్తున్నాను ప్రవ్వా! అని చెప్పి మనం ఆయన మీద డిపెండ్ అయ్యింది. ఇదంతా మన మైండ్‌ని, హార్ట్‌ని ప్రిపేర్ చేసుకోవడం. ఇవన్నీ చేసుకున్నాక అప్పుడు బైబిల్ ఓపెన్ చేయాలండి. ఇదంతా మనకు పట్టడానికి అందుకే హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ ఈజీగా మనం టైం చూసుకోవాలి. ఈ ప్రిపరేషన్‌కి మనకు టైం పడతది. అప్పుడు బైబిల్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఎట్లా చదవాలి అనేది ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కొత్త వాళ్ళుంటారు. ఆళ్ళకి సజెస్ట్ చేసేదేంటంటే మేము జనరల్‌గా కొత్తగా దేవునిలోకొచ్చిన వాళ్ళకి, ఇప్పుడు పాత నిబంధన ఒకేసారి ఫస్ట్ స్టార్ట్ చేశారనుకోండి, అంత అర్థం కాదు. ఎందుకంటే లేవికాండము, ఈ రాజుల గ్రంథాలు ఇవన్నీ కొంచెం అంత ఆహ్, హ్మ్, కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి గదా! సో, అందుకని ఏమి సజెస్ట్ చేస్తామంటే కొత్తగా రక్షించబడినోళ్ళకి, బాప్తిసం తీసుకున్న వాళ్ళకి మత్తయి సువార్త కంటే గూడా యోహాను సువార్తని స్టార్ట్ చేయమని చెప్తాం. ఎందుకంటే దాంట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆయన లక్షణాలేంటి? ఆయనలో ఇంకా మనం బలపడ్డానికి మంచి కాంటెక్స్ట్ ఉంటదనమాట. కాబట్టి కొత్తగా రక్షించబడిన వాళ్ళకి అది మనం రికమెండ్ చేస్తాం. లేదు మనం ఆల్రెడీ దేవునిలో ఉన్నాము. సో, మనకన్నీ అర్థమవుతాయి. చలో జెనెసిస్ నుంచి స్టార్ట్ చేసుకోండి. జెనెసిస్ నుంచి మీరు చదవగలిగితే ఒక చాప్టర్ చదవగలరా? లేకపోతే ఒక 10 వచనాలే నేనెక్కువ కాన్సంట్రేట్ చేయగలను మంచిగా అనుకుంటారా? మనం ఎన్ని చదువుతున్నాం అనేది దేవుడు లెక్క పెట్టడక్కడ. అంటే ఈరోజు ఈ అమ్మాయి ఒక చాప్టర్ అంతా కంప్లీట్ చేయలేదు అని అనుకోడండి. మనం చదువుతున్న భాగాన్ని కరెక్ట్‌గా కాన్సంట్రేట్ చేస్తున్నామా? ఎంతైతే మనం ఆహ్, ఏంటంటే ఎఫెక్టివ్‌గా చదవగలం, దాంట్లో నుంచి మనం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో నేర్చుకోగలము. అంతవరకే మనం సెలెక్ట్ చేసుకోగలగాలి. 5 వచనాలు చదివితే దాంట్లో నుంచి నువ్వు వినగలవా? అంతవరకే చదవండి. 10 వచనాలా? అంతవరకే చదవండి. కానీ చాలా కాన్సంట్రేటెడ్‌గా. లేదు ఒక చాప్టర్ వరకు నేను వెళ్ళగలనండి అని అంటారా? వెల్ అండ్ గుడ్. కొంతమంది 2, 3 చాప్టర్‌లు చదివే వాళ్ళు గూడా ఉంటారు. బట్ అది మనిష్టం. దేవుడు మనం మన హార్ట్‌ని ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి ముందుకు వెళ్ళొచ్చు. కానీ తక్కువ కాంటెక్స్ట్‌లో ఒకవేళ డీప్‌గా మనం స్టడీ చేయాలనుకుంటే తక్కువ తీసుకొని మంచిగా చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఆహ్, హ్మ్. ఒకవేళ మాకు మిగతాయి అర్థం కావట్లేదు. ఎవరన్నా గైడ్ చేసినప్పుడు నేను చదువుతాననుకున్నప్పుడు ఈజీగా ఉండేవేంటంటే కీర్తనలు, తర్వాత సామెతలు, గాస్పల్స్ ఇందాక చెప్పాను గదండీ! యోహాను సువార్త లేతే మత్తయి, మార్కు, లూకా, యోహాను దీంట్లో ఏంటంటే సింపుల్‌గా మనకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళకిది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవన విధానం, ఆయన చెప్పిన పారబుల్స్ ఇట్లా. కాబట్టి అలా సెలెక్ట్ చేసుకోవడం. తర్వాత లేదంటే 1 సంవత్సరం బైబిల్ ప్లాన్, 2 సంవత్సరాలు బైబిల్ ప్లాన్స్ ఉన్నాయి. ఇంతలో మనం ఇదంతా కంప్లీట్ చేయొచ్చు అనేది వాళ్ళు గైడ్ చేస్తారు కొన్ని చోట్ల. సో, అలా అయినా మనం చక్కగా చదువుకోవచ్చు. ఓకేనా? బైబిల్ ప్యాసేజ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనంటే 5-10 వచనాలవ్వచ్చు, ఒక చాప్టర్ అవ్వచ్చు, లేదంటే కీర్తనలు, సామెతలు, గాస్పల్స్ ఈజీగా అండర్‌స్టాండింగ్ కోసం కొత్త వాళ్ళకి అలా చదవచ్చు. లేదంటే రీడింగ్ ప్లాన్ ఫాలో అయ్యి, ఏది ఫాలో అయినప్పటికీ వీటన్నిటిలో మనం ఊరికే చదివేసామా, అటెండెన్స్ కోసం ఈరోజు ఇదిగో ఈ అమ్మాయి చదివేసింది, ఈ అబ్బాయి చదివేశాడు అని అనటానికి చదివామా అనేది కాదు. దేవుడు అక్కడ ఏం పరలోకంలో అటెండెన్స్ ఏసుకోరు. మనం దేవుడు మనతో మాట్లాడాలి అన్న ఉద్దేశంతో మనం నిదానంగా చదువుకుంటూ ఎలా చదవాలో గూడా ముందుకెళ్ళాక ఇప్పుడు నేను చెప్తాను. సో, అది మనం గుర్తుపెట్టుకోవాలండి. సరే. అయితే స్టెప్ 5 బైబిల్ కాంటెక్స్ట్ సెలెక్ట్ చేసేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం ఒకటో అధ్యాయం స్టార్ట్ చేసాం. అలా ఒకటో అధ్యాయం ఈరోజు, రేపు రెండో అధ్యాయం, మూడో అధ్యాయం చదువుతున్నాను. ఇప్పుడు ఆ ఒకటో అధ్యాయంలో నేను చదవాల్సిన విధానం ఎట్లా చదవాలి అంటే, మీకు ఈజీగా గుర్తుండడానికి ఆహ్, సోప్ గుర్తు తెలుసు కదండీ మీకు.
సబ్బు, సోప్ అంటాం ఇంగ్లీష్‌లో. చాలా ఈజీ గదా! మనం గుర్తుపెట్టుకోవడానికి ఇవి. సో, సోప్ మెథడ్‌ని ఫాలో అవుదాం. ఎట్లా అంటే ఫస్ట్ ఎస్ అంటే స్క్రిప్చర్ రీడింగ్. అసలు ముందు ఏది ఆదికాండం ఒకటో అధ్యాయం తీయాలనుకుంటున్నానా, ఈరోజు నేను అది చదవాలనుకుంటున్నాను తీసి మనము ఆహ్, చక్కగా ఆ ఒకటో అధ్యాయం అంతా గూడా ఫస్ట్ ఒకసారి చదివేయాలండి. తర్వాత మళ్ళీ రెండోసారి నిదానంగా చదవాలి. ఒకవేళ అప్పటికి నీకు మనకు మొత్తం అర్థం కావట్లేదా, మూడోసారైనా సరే నిదానంగా అర్థం చేసుకుంటూ చదువుకోగలిగితే మూడోసారికి మనకి ఇంకా క్లియర్ పిక్చర్ వస్తది. ఇక్కడ అసలు ఏం జరిగింది? దేవుడు సృష్టి ఎన్ని రోజుల్లో చేశాడు? ఆ రోజుల్లో చేసేటప్పుడు జరిగిన ప్రతిసారి ఆయన మంచిది అన్నాడు. తర్వాత మంచిది అన్నప్పుడు దేవుడు ఒకదాని తర్వాత ఒకటి ఏది అవసరమో ఎలా స్టెప్ బై స్టెప్ చేశారు. ముందు మనిషిని చేసేసి తర్వాత సృష్టిని చేయలేదు. లేకపోతే ఏది అవసరమో అన్నీ సమకూర్చి మనిషిని ఎట్లా చేశారు. తర్వాత ప్రతీదీ చేసింది మంచిది అన్నారు. సృష్టంతా నోటితో అవును గాక అన్నారు. కానీ మనిషినొచ్చేసరికి స్పెషల్ ఇంటెన్షన్‌తో ఒక చక్క బొమ్మ చేసి, ఈ ముక్కిట్లా ఉండాలి, ఈ చేతులిట్లా ఉండాలి అని అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి చేశారు. తర్వాత ఆయన నా రూపంలో, మా రూపంలో ఉండాలి అని అనుకున్నారు. అంటే ఇదంతా ఒకటో అధ్యాయంలో ఉంటది మనకి. ఉండాలి అనుకున్నారు. అంటే ఓకే. దేవుడు సృష్టిని ఎట్లా చేశాడు? మనిషిని సృష్టిలా చేయలేదు. స్పెషల్ ఇంటెన్షన్ ఆయన ఇమేజ్‌లో ఆయన చేసుకున్నారు. కాబట్టి ఓకే. ఫస్ట్ అధ్యాయంలో ఇదుందా? స్క్రిప్చర్ రీడింగ్ ఇది. చదివే విధానం. ఇది మనకెప్పుడు అర్థమవుతది అంటే, ఇప్పుడు నేను చెప్పినట్లు ఒక్కసారి చదివితే అర్థం గాదు. అంటే ఇప్పుడు ఫస్ట్ టైమ్ చదువుతున్నామనుకోండి, ఒకసారి చదివితే మనకర్థం గాదు. ఒకసారి మామూలుగా చదవండి. రెండోసారి ఇంకా నిదానంగా అర్థం చేసుకుంటూ చదవండి. అప్పటికి అర్థం కావట్లేదు. థర్డ్ టైము వర్స్ బై వర్స్ ఒక వచనం తర్వాత వచనం అర్థమయ్యేదా చదవండి. 3 సార్లు అవ్వచ్చు, 4 సార్లు అవ్వచ్చు. అది అర్థమయ్యేదాకా మనకి నిదానంగా మనం చదువుకోవాలి. ఓకేనా? అది స్క్రిప్చర్ రీడింగ్. యెస్. సోప్‌లో యెస్. ఫస్ట్ బైబిల్ ఓపెన్ చేయంగానే మనం అధ్యాయం సెలెక్ట్ చేసుకుంటాం గదా! సెలెక్ట్ చేసుకోంగానే స్క్రిప్చర్ రీడింగ్ ఎలా ఉండాలి అంటే మనకు అర్థమయ్యేదాకా దాన్ని చదవాలి. దాంట్లో ఏం జరిగిందో మన మైండ్‌లోకొచ్చేయాలండి. ఓకేనా? అబ్జర్వేషన్. ఇక్కడ ఇప్పుడు నేను ఈ బైబిల్‌ని 2, 3 సార్లు, 4 సార్లు మనకర్థమయ్యేదాకా చదవాలనే స్క్రిప్చర్ రీడింగ్‌లో చెప్పాను గదా! అబ్జర్వేషన్‌లోకొచ్చేసరికి ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది? సృష్టిని ఇప్పుడు నేను చెప్పాను. సృష్టిని ఎన్ని రోజుల్లో చేశారు? మనిషిని ఎట్లా చేశారు? ఎవరిక్కడ మాట్లాడుతున్నారు? అంటే ఎవరు మాట్లాడితే ఇక్కడ సృష్టి కలిగింది? దేవుడు. అవునా? అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచిది. అంటే నేను మంచిగా చేశాను సృష్టి గాని, మనిషిని గాని అన్నీ మంచిగా చేశాను. ఎన్ని రోజుల్లో? 6 రోజుల్లో ఇక్కడ జరుగుతున్న ఎవరెవరున్నారు? అంటే ఇప్పుడు ఫస్ట్ అధ్యాయంలో ఎవరెవరు మనకు కనిపిస్తున్నారు? దేవుడు కనిపిస్తున్నారు. తర్వాత సృష్టిలో ఏమేం కనిపిస్తున్నాయి? మనిషి కనిపిస్తున్నాడు. ఇవన్నీ గూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వేషన్ పాయింట్స్ ఏంటంటే ఎవరున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? సందర్భం ఏంటి? ఇక్కడ అసలేం చెప్పాలనుకుంటున్నారు ఆ మనిషి? ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నారు? లేకపోతే అక్కడ మాట్లాడే వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నారనేది అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? స్క్రిప్చర్ స్టార్ట్ చేసాం. అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే. ఇదయిపోయింది. నెక్స్ట్ ఓ సోప్‌లో ఓ అయిపోయింది. ఏ అప్లికేషన్ పార్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బాగా చదివాం బావుంది. తర్వాత ఎవరెవరున్నారో తెలుసుకున్నాం బావుంది. ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకున్నాం బావుంది. ఇక్కడితో ఆపేసామనుకోండి నెక్స్ట్ స్టెప్‌కెళ్ళలేదనుకోండి అదంతా వేస్ట్ అయిపోతది. అప్లికేషన్ పార్ట్ ఈస్ ఎ వెరీ క్రూషియల్ పార్ట్ అన్నమాట. ఈ అప్లికేషన్ పార్ట్‌లో ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే దేవుడు సృష్టించేశారు. నేను ఒకటో అధ్యాయం చెప్తున్నా ఎగ్జాంపుల్‌కి. సృష్టించేశారు. అయితే నాకేంటి? నాకేం దేవుడు చెప్పాలనుకుంటున్నారిక్కడ? ఇప్పుడు నేను దేవుడిని ఆరాధించగలిగే అంశాలేమన్నా ఉన్నాయా దీంట్లో? ఉన్నాయా అంటే, ఎందుకు లేవండి? ప్రభువా! నిజంగా నన్ను ఎంత ప్రేమించి నేను పుట్టక ముందే నా కోసం అన్నీ సిద్ధం చేసి నువ్విచ్చావు ప్రభువా! అన్నీ మంచివి నా కోసం సిద్ధం చేసి నా కోసం ఇచ్చావు ప్రభువా! అని దేవుడిని స్తుతించలేమా అండి? స్తుతించగలం గదా! తర్వాత ఏమిచ్చాడు దేవుడు నాకు అంటే, నాకు కావాల్సిన ప్రతి వనరుల్ని నా చుట్టుపక్కల నాకు నీళ్లు గావాలి అంటే దేవుడు నదుల్ని, సముద్రాలనిచ్చాడు. ఓకేనా? నాకు గాలి గావాలి, ఆక్సిజన్ గావాలని దేవుడు చెట్లిచ్చాడు. మనం మన జీవితాలకు అప్లై చేసుకోవాలి. ఆ రోజు వాళ్ళకి కాదు. ఈరోజు మనం అనుభవిస్తున్నాం గదా! ఇవన్నీ. సో, ఓకే. దేవుడు నాకివన్నీ ఇచ్చాడు. అందుని బట్టి దేవుడిని ఫస్ట్ స్తుతించాలి. ప్రభా! ఇవన్నీ నా జీవితంలో నువ్విచ్చావు.
అని చెప్తూ నువ్వు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు అనేది కూడా మనం ఇక్కడే చూసుకోవాలండి అప్లికేషన్ పార్ట్ లో. ప్రభా, ఇవన్నీ నాకు ఇచ్చావు, నేను నీకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. అక్కడ దేవుడు ఏం చెప్తారండి? 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటారు అని అంటే, ఒకసారి ఎవరన్నా చదువుతారా? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు 28 తన 28 చదువు. సరే చదవండి సిస్టర్. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చాలు సిస్టర్. ఇక్కడ మనం చూస్తే 1:27 ఏమనుంది? కదా. అవునమ్మా. దేవుడు తన 1:27. స్వరూపమందు నరుని సృజించెను, అది కదా. 28 అన్నాను సిస్టర్. ఇక్కడ దేవుడు మనం చేయాల్సిన పని అంటే, చూడండి దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తున్నాడు. మీరు వెళ్ళి భూమి ఆ, భూమి మీద మీరు ఫలించి అభివృద్ధి పొందాలి అనేది దేవుని చిత్తం. మనం అందుకు దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు? దేవుడు అంటే మనం ఫలించి అభివృద్ధి పొంది వాటిని లోపరుచుకోవాలి అనేది దేవుని యొక్క చిత్తం కదా. ప్రభా, ఓకే. నేను ఇప్పుడు మన అప్లికేషన్ పార్ట్ లో ఉన్నాం. ఇప్పుడు చూడండి దేవుడు ఒక మాట చెప్పాడు, ఆశీర్వదిస్తున్నాడు, మీరు వెళ్ళి ఫలించండి, అభివృద్ధి పొందండి, వాటిని లోపరుచుకోండి అన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, హౌ ఇట్ కెన్ బి అప్లైడ్ టు మై లైఫ్. ఇప్పుడు దీని నుంచి దేవుడు నాకేం చెప్పాలనుకుంటున్నారు అని మనం ఆలోచించుకొని, దేవుడు చెప్పినట్లు నిజంగానే నేను మల్టిప్లై అవుతున్నామా, అభివృద్ధి పొందుతున్నామా అన్ని విషయాల్లో, దేవుడు కోరుకున్న విధంగా మనం ఫలిస్తున్నామా, అది ఆత్మీయంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు, మన ఫలింపు కరెక్ట్ గా ఉందా, అది అది చెక్ చేసుకోవాలి. తర్వాత వాటిని లోబరుచుకోండి అని అన్నారు. అవునా? సరే, ఓకే. నాట్ ఓన్లీ క్రియేషన్, ఈ రోజుల్లో మనం వేటికి బానిసలం అయిపోతున్నాం. జస్ట్ మనం అప్లై చేసుకునేటప్పుడు ఆలోచించుకోవాల్సిన పాయింట్స్ అండి ఇవి. ఓకే, లోబరుచుకోమన్నాడు. కానీ ఇక్కడ నేను లోబరుచుకుంటున్నానా, లేకపోతే నేను లోబడుతున్నానా, వేటికైనా నేను దాసుడుగా అయిపోయానా అని మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ మనం టైం ఎక్కువ ఫోన్స్ లో మొన్న మనం విన్నాము. ఓకే, సారీ, ఈవినింగ్ టైంలో సోషల్ మీడియా గురించి విన్నారండి, ప్రాక్టికల్ థియాలజీ. ఓకే, నేను నా టైంని ఫోన్లో నేను ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాను, ఒకవేళ టైం ఖాళీగా ఉన్నాను కదా అని ఏం తోచట్లేదు కదా అని ఫోనే పట్టుకొని ఉన్నానా, అది మంచి కాన్సెప్ట్, మంచిది అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏదైనా సరే నేను ఎంత నా స్క్రీన్ టైంలో గడుపుతున్నాను, ఎంత నేను స్క్రీన్ టైంలో గడుపుతున్నానో నేను అంత దానికి దాసురాలను అయిపోతున్నాను. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు దాన్ని లోబరుచుకోండి అంటున్నాడు. అది ఏదైనా సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని మనం లోబరుచుకోవాలని దేవుని యొక్క చిత్తం. అది ఒక మొబైల్ ద్వారా మనం లోబడిపోతున్నామా? దేవునితో టైం స్పెండ్ చేయకుండా ఎఫెక్టివ్ టైం అంతా మనం మొబైల్కి ఇచ్చేస్తున్నామా? ఆలోచించుకోవడం. ఇక్కడ అప్లికేషన్ పార్ట్ ఏంటంటే, ఇదంతా దేవుడు చెప్పారు ఇక్కడ 1వ అధ్యాయంలో. ఇది నా లైఫ్ కి నేను ఎట్లా అప్లై ఒకవేళ నేను ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను, ప్రభా నన్ను క్షమించండి. నేను దాన్ని లోపరుచుకోవాలి కానీ అది నన్ను లోపరుచుకోకూడదు. ఐ షుడ్ నాట్ బి ఏ స్లేవ్ టు ఫోన్. కాబట్టి నువ్వు అది నాకు స్లేవ్ గా ఉండాలంటే నేను చెప్పిన మాట అది వినాలి కానీ ఆ, నేను నా నా- నేను నిర్ణయించుకున్న దాన్ని బట్టి నేను ఫోన్ పట్టుకోవాలి కానీ అది చూపిస్తుంది కదా అన్నట్లు నేను దానికి లోబడిపోకూడదు. ప్రభా నన్ను క్షమించండి. నేను ఒకవేళ దానికి లోబడిపోతున్నానేమో, ఫోన్ అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడతా అనవసరమైన టైం వేస్ట్, ఏమంటారు, ఊరికే వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి ఏదో చెప్తుంటే అలా బానిసలం అయిపోయి వింటా అనవసరమైన మన మైండ్ లోకి ఎక్కించుకుంటున్నామా, అప్పుడు మనం వాటికి స్లేవ్స్ అయిపోతుంది. అలాంటి మన లైఫ్ లో ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. అదే ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే. ఏ పార్ట్ నేను చెప్తున్నా ఇప్పుడు, అప్లికేషన్ పార్ట్. ఇవేమన్నా ఆలోచించుకోవాలి. ఇదేమన్నా నా జీవితంలో ఉందో, ఓకే ప్రభా నన్ను క్షమించండి. నువ్వేమో నన్ను లోబరుచుకోమన్నావు, నేనేమో వాటికి లోబడిపోతున్నాను. నన్ను క్షమించండి ప్రభా, ఇప్పటి నుంచి నేను ఆ మీరు కోరుకున్న విధంగా ఫలిస్తాను, అభివృద్ధి పొందుతాను, వాటిని లోబరుచుకుంటాను అని దేవుని సన్నిధిలో. నెక్స్ట్ పార్ట్ ఏంటి? ప్రేయర్. ఇది అప్లై చేసుకోవడం, నేను ఎలా తప్పిపోతున్నాను, ఈ వాక్యం నాకు ఎట్లా అప్లై అవుతుంది అనేది. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటి? ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రభా నువ్వు నాకు నేర్పించావు ఒక మంచి విషయాన్ని, ఈ రోజు నేను వాటికి లోబడకూడదు అని మీరు నాకు నేర్పించారు, నేను ఫలించడం మీ ఇష్టం అనేది మీరు నేర్పించారు. కాబట్టి నన్ను ఏదైతే ఫలించకుండా ఆపుతుందో వాటన్నిటి నుంచి నన్ను దూరంగా ఉంచండి. నేను మీలో ఫలించి అభివృద్ధి పొందాలి ప్రభా. దానికి ఏదైతే నన్ను అడ్డుగోడలుగా ఉన్నాయో వాటన్నిటిని తీసివేయండి. ఈరోజు ఫోనా, లేకపోతే
ఎవరితోనన్నా మాట్లాడే విషయమా, ప్రభా నన్ను క్షమించండి అని అట్లా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాటిని విడిచిపెట్టాలి. ఓకేనా? ప్రభా ఇది నేను చేయడానికి నాకు సహాయం చేయండి అని దేవుని మీద మనం డిపెండ్ అవ్వాలండి. ఓకేనా? తర్వాత ఎవరి వెనకాల ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా అండి? లేదక్క. ఓకే. లేదండి, సో లేదు. ఓకే అండి. సో లాస్ట్ ఫైనల్ ఏంటంటే, ఓకే సోప్ మెథడ్ అయిపోయింది. స్క్రిప్చర్ సెలెక్ట్ చేసుకున్నాము, దాన్ని 2-3 సార్లు చదివాము. అబ్జర్వేషన్ పాయింట్స్ ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎవరెవరు ఉన్నారు అక్కడ, ఇవన్నీ అబ్జర్వేషన్ పాయింట్. తర్వాత అప్లికేషన్ పాయింట్ లోకి వచ్చేసరికి అది నాకేం చెప్పాలని, అంటే ఆ స్క్రిప్చర్ పార్ట్ నాతో ఏం మాట్లాడుతున్నారు దేవుడు దీని నుంచి అనేది మనం అప్లై చేసుకుంటాం మన జీవితానికి. ప్రేయర్ చేస్తాం, ప్రభా ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను, నాకు సహాయం చేయండి. నేను నిలబడటానికి నాకు కావాల్సిన శక్తిని, ఎవ్వరం పర్ఫెక్ట్ కాదండి, అవునా? ఎంత ప్రార్థన చేస్తామో తర్వాత ఏమవుతామో తెలుసా? సరే ఫోన్ పట్టుకోవద్దని నిర్ణయించుకున్నాము, అది ఎవరమైనా ఒక 4 రోజులు అసలు ఫోనే పట్టుకోలేదు అనుకోండి, ఏమవుతాం? 5వ రోజు అమ్మో ఏం జరిగిపోతుందని ఇంకా ఎక్కువ పట్టుకుంటాం, 4 రోజుల కంటే ఎక్కువ పట్టుకుంటాం. సో అది మనంతటి మనం, అందుకే పౌలు గారు అంతటి భక్తుడే ఏమంటాడో తెలుసా అండి, నన్ను బలపరచువానియందు నేను సమస్తమును చేయగలను. అర్థమైందా? కాబట్టి మనం దేవుని యొక్క స్ట్రెంగ్త్ కోసం మనం ప్రేయర్ చేయాలి. ప్రవ్వా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ రోజు, ఏంటంటే నేను వాక్యాన్ని చదువుకోవాలి, నేను ఫలించాలి, వీటన్నిటికీ నేను దాసురాలుగా ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను ప్రవ్వా. కానీ అది నేను అవలంబించడానికి, అది ప్రాక్టీస్ లో పెట్టడానికి నాకు సహాయం చేయండి అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఈల్డింగ్. ఈల్డింగ్ అంటే అదేంటంటే మన సొంత చిత్తాన్ని దేవుని చిత్తంలోకి పెట్టేయడం. ఏదైనా సరే ప్రభా నువ్వు మాట్లాడింది నేను చేస్తాను, నా జీవితంలో నేను కాదు నువ్వే నా జీవితాన్ని నడిపించాలని కంప్లీట్ గా ఆయన చేతికి మన జీవితాన్ని అప్పచెప్పేయడం, ఈల్డింగ్ అంటారు దాన్ని. ఓకేనా? ఈ 5 స్టెప్స్ మీకు అర్థమైనాయి కదండి. సోప్ లో వై ఒకటి యాడ్ చేసాం. ఈల్డింగ్ అంటే ఇంకా మనం దేవునికి సరెండర్ చేసుకునేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వై తర్వాత యాడ్ చేయడం జరిగింది. సో సోపీ, ఓకే, సోప్ లో SOAP, స్క్రిప్చర్, అబ్జర్వేషన్, అప్లికేషన్, ప్రేయర్, ఈల్డ్. ఓకే, నెక్స్ట్ దీంట్లో స్టెప్ 6 ఏంటంటేనండి, బీ కన్సిస్టెంట్. మనం చాలా సార్లు ఏంటంటే, ఒకవేళ మేము యవనస్తులంగా ఉన్నప్పుడు ఈ క్వైట్ టైం ఎట్లా చేసుకోవాలి, దేవునితో టైం స్పెండ్ ఎట్లా చేయాలనేది ఆ రిట్రీట్స్ లో, యూత్ రిట్రీట్స్ లో ఇట్లా చెప్తా ఉండేవాళ్ళు. అలాంటప్పుడు మేము నిర్ణయం తీసుకునే వాళ్ళము. నిర్ణయం తీసుకొని ప్రభా రేపటి నుంచి ఖచ్చితంగా క్వైట్ టైం చేసుకుంటాం, అబ్బాయి ఎంత బాగుంది చదువుతుంటే, దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనిపించేది క్యాంపులకి వెళ్ళినప్పుడు. అలా అని సెకండ్ డే నుంచి ఒక చక్కగా నోట్బుక్ పెట్టేవాళ్ళం. మన దగ్గర ఉండాల్సిన ఏంటంటే అండి, నోట్బుక్, పెన్, బైబిల్, ఈ 3 ఉండాలి మన దగ్గర కంపల్సరీ. సో పెన్ ఒకటి పెట్టేవాళ్ళం, బైబిల్ నీట్ గా కొత్త డైరీ ఒకటి ఓపెన్ చేసేవాళ్ళం. డైరీ ఓపెన్ చేసేసి చక్కగా ఫస్ట్ రోజు క్వైట్ టైం డే 1 అని చెప్పేసి వేసుకొని స్క్రిప్చర్, దేవుడు ఏం మాట్లాడారు, అబ్జర్వేషన్ ఏంటి, అన్ని రాసేవాళ్ళం అండి. అలా ఒక వారం రోజులు చేయంగానే మళ్ళీ పాత అయిపోతాం కదా. అయిపోగానే అబ్బా ఈరోజు చెయ్యాలా, పొద్దున్నే లెగవాలా అని మళ్ళీ నిదానంగా ఇదైపోతాం. అందుకే దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఒక దాన్ని మనం అనుకున్న దాన్ని రెగ్యులర్ గా చెయ్యగలగాలి. అంటే డైలీ ఒక టైం పెట్టుకొని, నాకు మొన్న ఒకటి భలే అనిపించింది. అంటే ఒక్కొక్కసారి 4 గంటల ప్రేయర్ జరిగేది స్టార్టింగ్ లో. అది ఆ 4 గంటల ప్రేయర్ కి లెగవాలంటే ఫస్ట్ రోజు కొత్తగా ఉంటది, బాగుంటది, సెకండ్ డే బానే ఉంటది, 3వ రోజు బానే ఉంటది. అట్లా ముందుకెళ్లే కొద్దిగా అబ్బా లెగవగలమా అని మళ్ళీ మధ్యలో మానేస్తాం. అట్లా కాకుండా నాకు ఒకళ్ళు ఒక మాట చెప్పారనమాట. ఏంటంటే, మామూలుగా ఎక్కడో మెసేజ్ వింటున్నాను, ఏదైనా ఒకటి మనం ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు 31 రోజులు కనుక అది కంటిన్యూస్ గా అదే టైం పెట్టుకొని, అంతే టైం పెట్టుకొని అలా మనం ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా ఆ 30 రోజులు అయ్యాక మనం దానికి హ్యాబిచ్యుయేట్ అయిపోతామంట. అంటే అలవాటు పడిపోతాం. ఇంకా మనం అలారం పెట్టుకోకపోయినా 4 గంటలకి మెలకు వచ్చేస్తుందంట. ఆ 30 రోజులు మనం దాన్ని కంటిన్యూస్ గా చేయడమే ఇంపార్టెంట్ ఫస్ట్. అది ఒక రోజు మనకు బద్ధకం వస్తున్నా, లేదు నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి చెయ్యాలి, 30 రోజులు అయితే ఖచ్చితంగా నేను చెయ్యాలి అని ఫిక్స్ అవ్వండి. 31వ రోజు ఆటోమేటిక్ గా మనం వద్దనుకున్న అదే టైంకి మనకు మెలకు వస్తుంది. సో అలా మనం ఏంటంటే
కన్సిస్టెంట్ గా చేసే ప్రతి పనిని చాలా కన్సిస్టెంట్ గా చేయడం అనేది ఇంపార్టెంట్. మధ్యలో వదిలేసి మళ్ళీ చేసి కాదు. ఆ ఒకవేళ అరగంట టైం పెట్టుకుంటున్నారా, ఆ అరగంట కంపల్సరీ ప్రతిరోజు ఈ అరగంట నా జీవితంలో దీనికి అని మనం ఫిక్స్ అయిపోవాలి. ఇది నా దేవునితో నేను టైం స్పెండ్ చేసే టైము అని మనం ఫిక్స్ అయిపోతే మనం దాన్ని కన్సిస్టెంట్ గా చేయగలం. ఆ కన్సిస్టెన్సీ మిస్ అయినా మనం సరిగ్గా ఇప్పుడు ఏముంది చూడండి, 2 రోజులు చేసుకోవడం మానేసాం, బైబిల్ చదువుకోవడం మానేసాం, ఏమవుద్దో తెలుసా మూడో రోజుకి? పెద్ద డిఫరెన్స్ ఏముంది? అంతకు ముందు ఉన్నట్లే ఉంది కదా, పెద్ద ఏమి చేంజ్ ఏం లేదు. ఈ 2 రోజుల్లో నేను దేవుని వాక్యం చదవలేదు, పెద్దగా ఏముందని మూడో రోజు దానికి అలవాటు పడిపోతాం. 4 రోజు కొంచెం దూరం అయిపోతాం. 5, 6 వారం వచ్చేసరికి ఏమవుద్దో తెలుసా అండి? అసలు బైబిల్ అనేది ఒకటి ఉందని, మనం అది చదవాలి అనేది కూడా మనం మర్చిపోతాం. అలా సాతాను మనల్ని రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకువెళ్ళిపోద్ది. సో మనం చాలా జాగ్రత్తగా, అందుకే కన్సిస్టెన్సీ అనేది మనం వదిలిపెట్టుకోకూడదు. ప్రతిరోజు ఒక 30 రోజుల వరకు ఒకదాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే ఈ అరగంట దేవుంది అని మనం పెట్టుకోగలిగితే మనం ఆటోమేటిక్ గా 31వ రోజు నుంచి మనం దానికి హ్యాబిట్షియేట్ అయిపోతాము. అప్పుడు చక్కగా దేవునితో స్పెండ్ చేయొచ్చు. ఓకేనా? సో కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇదండి మనం క్వైట్ టైం అంటే ఏంటో చెప్పాను. ఇప్పటికి మీకు అర్థమైంది అంటే ఇదంతా మనం చేసేది వాక్యం చదవడానికి, మన హృదయాన్ని, మన ఫిజికల్ చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నిటిని సిద్ధపరచుకోవడమే. క్వైట్ టైం అంటే అదేదో ఒక పేరు ఆ అన్నట్లు కాదు. క్వైట్ టైం అంటే మౌన ధ్యాన సమయం, దేవునితో మనం గడిపే సమయం. ఓకే, దాంట్లో ఫిజికల్ గా ఎట్లా మనం రెడీ చేసుకోవాలో సౌండ్ లేకుండా చూసుకున్నాం. తర్వాత హార్ట్ ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో, ప్రార్థన, సైలెంట్ గా ఉండి దేవుని సన్నిధిలో కొంతసేపు గడపడం. అప్పుడు మనం వాక్యానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాం. తర్వాత వాక్యం తీసేటప్పుడు వాక్యం బైబిల్ ఓపెన్ చేశాక ఒక చాప్టర్ కానీ, కొన్ని వర్సెస్ కానీ, లేకపోతే పారాబుల్స్ అట్లా మన ఇష్టమైన అట్లా సెలెక్ట్ చేసుకోవడం. తర్వాత వాటిని ఎట్లా చదవాలని చెప్పాను. సోప్ మెథడ్ ఫస్ట్ది చదవండి, 2 సార్లు చదవండి, 3 సార్లు చదవండి. ఆ ఒక్క అధ్యాయాన్ని అర్థమయ్యేదాకా చదవండి. దాంట్లో అబ్జర్వేషన్ పాయింట్స్ తీయండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏమేం చెప్తున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేది అబ్జర్వ్ చేయండి. అప్లికేషన్ పార్ట్ థర్డ్. ఓకే, ఇది వీళ్ళందరూ ఉన్నారు, అసలు వీళ్ళందరూ నా జీవితానికి ఏం చెప్పాలనుకుంటున్నారు దేవుడు వీళ్ళందరి నుంచి, లేకపోతే ఈ విషయాల నుంచి అనేది ఒకసారి ఈ అప్లికేషన్ పార్ట్ లో సైలెంట్ గా ఉండి ఆలోచించాలండి. మన జీవితంలో అప్పుడు జరుగుతున్న పరిస్థితులు, నేనేమన్నా దేవుడు చెప్పి చేయకుండా ఉన్నానా, లేకపోతే ఇది చెయ్యొద్దు అంటే నేనేమన్నా చేస్తున్నానా అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు ఎట్లా అప్లై చేసుకోవాలో మనకి వెంటనే ఆలోచనిస్తారు. అది అయిపోగానే అప్లై చేసేసుకొని వదిలేస్తే మనకు పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ ప్రార్థన చేయాలి, ప్రవ్వా నీ యొక్క స్ట్రెంగ్త్ నాకు ఇవ్వవా ప్రవ్వా, నేను వీటిని ఫాలో అవడానికి అని. తర్వాత ఆయనకి మన జీవితాన్ని సమర్పించుకోవడం, ఈల్డింగ్ అంటే. ఓకే, ఇది సోప్ మెథడ్. సో ఈ సోప్ మెథడ్ లో ఇంకా ఫైనల్ గా ఒకటి చెప్పి, ప్రతిరోజు కంపల్సరీ, ఒక రోజు చేసి 4 రోజులు చేయకపోవడం కాదు, కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ జెనసిస్ 1 నేను అది చెప్పాలనుకోలే, కాకపోతే మీకు అర్థం అవడానికి అన్నట్లు నేను 1వ అధ్యాయం చెప్పాను కదా. అయితే మనం ఒక్క ప్యాసేజ్ చేసి మనం 5 నిమిషాలు పడుతుంది ఇది మనం చేయడానికి. 5 నిమిషాలు మనం చూసుకొని ముగించుకుందాం అండి. సో ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయం, బైబిల్ ఉన్న వాళ్ళందరూ మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వరకు మనం చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41. ఎవరైనా ఒకరు స్పష్టంగా చదివితే మిగతా వాళ్ళందరూ కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి 41 వరకు చదవనాక చదువు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున్న తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రంతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పెను.
వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తే మనం ఇప్పుడు దీంట్లో సోప్ లో మనం ఏమి ఫస్ట్ పార్ట్ లో ఉన్నాం, స్క్రిప్చర్ రీడింగ్. ఓకే, సో ఆ స్క్రిప్చర్ రీడింగ్ ని మనం ఇప్పుడు చేస్తున్నాం. ఫస్ట్ టైం చదివి అంటే ఇప్పుడు మనకి టైం ఇదిని బట్టి మనం ఫాస్ట్ గా అంటే మరీ ఫాస్ట్ ఏం కాదు, చక్కగా స్పష్టంగా చదివారు. ఇంకా మనం పర్సనల్ గా చేసుకునేటప్పుడు నిదానంగా కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి అండి, మనం అంత నిదానంగా చదవడానికి మనం పర్సనల్ గా చేసుకునేటప్పుడు, మనం రోజు చేసుకునేటప్పుడు ఇదే ప్యాసేజ్ ని నిదానంగా అదేనో ఏ టైంలో, సాయంకాలం అయినప్పుడు ఆయన ఏమన్నారు, అద్దరికి పోదాం రండి అన్నారు. ఇట్లా మనం నిదానంగా చదువుకుంటూ వెళ్ళాలి. చెప్పా కదా, 2-3 టైమ్స్ చదవాలి. ఓకేనా? ఇదే ప్యాసేజ్ ని మనం పర్సనల్ గా చేసుకునేటప్పుడు నిదానంగా అర్థం అవుతూ అక్కడ ఏం జరిగిందో మన మైండ్ లోకి వచ్చేయాలి ఆ స్క్రిప్చర్ రీడింగ్ లోనే. ఓకే, సరే. ఫస్ట్ పార్ట్ అయిపోయింది, చదివాము. ఇప్పుడు అబ్జర్వేషన్ పార్ట్ లోకి వద్దాం. ఇక్కడ మీరు ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నారో అందరూ దయచేసి మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఒక్కొక్కటి చెప్పగలరా? ఇది మనం ఇంటరాక్షన్ సెక్షన్ పెట్టుకుందాము. అందరికి ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ పోతుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఆల్రెడీ 1వ అధ్యాయంలో చెప్పాను కదా మీకు, ఆది కాండంలో అబ్జర్వ్ చేయాల్సినవి ఏంటి, ఏమేమి సృష్టించాడు, సృష్టించాక దేవుడు ఏం చెప్పాడు, మనిషిని ఎట్లా సృష్టించాడు, వాటిని ఎట్లా సృష్టించాడు, ఆ సృష్టిని ఇట్లా ఇవన్నీ అబ్జర్వేషన్ పాయింట్స్. ఇప్పుడు ఈ సందర్భంలో మీరు అబ్జర్వ్ చేస్తని మీరు ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ, మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అబ్జర్వేషన్ పాయింట్స్ ఎవరైనా పర్లేదు, స్టార్ట్ చేయండి. భయం ఇక్కడ ఉండకూడదు తుఫాన్ అక్క. వచ్చింది. దేవుడు మన లైఫ్ లో దేవుని నమ్మితే ఎటువంటి భయము అనేది ఉండకూడదు అనేసి అమ్- అక్క. అమ్మా, సారీ, యాక్చువల్ గా అబ్జర్వేషన్ లో మనము ఇది అప్లికేషన్ పార్ట్ లో ఉంటదమ్మా. అర్థమైనా? ఓకే ఇప్పుడు నువ్వు చెప్పావు ఓకే చూడు, భయం మనకు ఉండకూడదు అని, మనకేంటి ఆ, అనేది అప్లికేషన్ పార్ట్ లో. ఓకే అబ్జర్వేషన్ లో అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది, సిచ్యుయేషన్ ఏంటనేది మనం మన ఓన్ వర్డ్స్ లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఆ రోజు ఏంటి, పొద్దునంతా అయిపోయింది, ఆయన వాళ్ళ సేవలో ఉన్నారు, సాయంత్రం అయినప్పుడు ఏం జరుగుతుందో సిచ్యుయేషన్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో అలా మీరు అబ్జర్వ్ చేస్తున్న పాయింట్స్ ఏంటి, అక్కడ ఎవరెవరు మీకు కనిపిస్తున్నారు, ఎక్కడ కనిపిస్తున్నారు, ఇంట్లో కనిపిస్తున్నారా, బయట కనిపిస్తున్నారా, ఓడలో కనిపిస్తున్నారా, వాళ్ళు ఎక్కడున్నారు, పొజిషన్ ఏంటి వాళ్ళది, ఆ టైంలో ఏం వచ్చింది, వాళ్ళు ఏం జరుగుతుంది, వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలు ఏంటి ఆ టైంలో అది వస్తున్నప్పుడు, అలా అబ్జర్వేషన్ పాయింట్స్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి అమ్మా. ఇక్కడ దోణలు కనిపిస్తున్నాయి సిస్టర్. ఆ జోన్. చిన్న దోణలు అండ్ ఆయన వెంబడి ఇంకా కొన్ని దోణలు వెళ్తున్నాయి. ఈ సిచ్యువేషన్ అంతా సముద్రంలో జరుగుతుంది. తుఫాను, ఉమ్, అక్కడ తుఫాన్ కూడా, అలలు, ఉమ్, దోణి నిండిపోయింది. ఆ అలలను బట్టి, ఆ వర్షాన్ని బట్టి కూడా మేబీ ఆ అలలు వచ్చిన సిచ్యువేషన్ కూడా దోణి ఉమ్. నిండిపోయేలాగా అక్కడ అంటే ఎక్కువ సిచ్యువేషన్ ఉంది. వచ్చింది ఎక్కువ వచ్చింది. సిచ్యుయేషన్. ఆ ఆయన దోణ తలగడ మీద తల వాల్చుకున్నారు. అమరం ఇన్ ద సెన్స్ కింద అన్నమాట. అమరం కింద. అంటే పడవకి కింద. కింద. ఆ! ఆహ్, నిద్రపోతున్నారు. ఆహ్, ఆహ్, శిష్యులందరూ కూడా భయపడుతున్నారక్కడ. ఈ ఉమ్, ఇక్కడ హ్మ్. ఆయన ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఆయన గద్దించటం, ఇది సిట్యుయేషన్ అంటే నాకనిపించింది. ఎస్ ఎస్ సిస్టర్. ఆ! ఇదే అబ్జర్వేషన్. ఓకేనా? ఇట్లానే మనకి అక్కడ ఏం జరుగుతుందో మనం మన మైండ్ లో దాన్ని ఒక పిక్చర్ గా రూపొందించుకోవడం. వెరీ గుడ్ సిస్టర్. ఇంకెవరన్నా చెప్తారా? పోనీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ అయినా చెప్పొచ్చు. మొత్తం మీరు అబ్జర్వ్ చేసిన ఒక్క పాయింట్ అయినా చెప్పొచ్చు అక్కడ. జస్ట్ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు సిస్టర్ చెప్పారు, సిస్టర్ మొత్తం అక్కడ ఏం జరుగుతుందో చెప్తా ఉన్నారు, మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసింది ఇది వాళ్ళు వెళ్తున్నప్పుడు గాలి వచ్చింది, ఓకే, అంతవరకైనా మీరు చెప్పొచ్చు, పర్లేదు. అక్క ఇప్పుడు ఇది కంప్లీట్. సారీ, కెరీర్. చెప్పండి అమ్మా. అప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడిగారు సిస్టర్. ఉమ్, అడిగినప్పుడు ఆయన వెంటనే లేచి ఆ గాలిని గద్దించాడు.
ఉమ్, గద్దించి అదంతా కూడా అణిగిపోయేటట్టుగా, తుఫాన్ అంతా అణిగిపోయేటట్టుగా అక్కడ చేశారు యేసుప్రభు వారు. చేశారు. అప్పుడు ఆయన ఆ, వే- చెప్ ఓకే. సో ఇక్కడ మనం సిస్టర్ అబ్జర్వ్ చేసిన పాయింట్ లో మనం ఒక మాట చూడొచ్చండి. ఏంటంటే ఆ ఎందుకు వచ్చి ఇప్పుడు అక్కడ మనం ఆలోచించే విధానం ఎట్లా ఉండాలి ఏంటంటే, ఓకే వాళ్ళు వచ్చి నీకు అసలు చింత లేదా ఎందుకు అంటున్నారు ఆ మాట? ఆల్రెడీ ఇక్కడేమో తుఫాను ఇవన్నీ ఉండి ఎప్పుడు చచ్చిపోతామా ఎప్పుడు మునిగిపోతామా అని మేము భయపడుతుంటే ఆయన ఏమో చక్కగా వెళ్ళి నిద్రపోతున్నారని ఇలా కోపం వచ్చేస్తుంది. అందుకు అసలు నీకు చింత లేదా ప్రవ్వా అని వీళ్ళు అంటే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని మనకు అంటే మనం ఎట్లా ఆలోచించాలంటే మనం అక్కడికి వెళ్ళిపోవాలి. బైబిల్ చదివేటప్పుడు అండి నేను కూడా ఆ ఓడలో వాళ్ళతో పాటు ఉన్నాను. వాళ్ళందరూ ఎట్లా ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. తర్వాత ఓకే. ఆయన అలా ఎళ్లి పడుకున్నప్పుడు వాళ్ళ కోపం వస్తది గదా! మరి మేమేమో చచ్చిపోతున్నాం అని భయపడుతుంటే ఆయన నిమ్మలంగా పడుకున్నారా? అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వచ్చి చూపిస్తున్నారు శిష్యులు. ఓకే. అట్లా మనం అబ్జర్వ్ చేస్తా చదవాలి. ఓకే. నెక్స్ట్ ఇంకో మౌనిక సిస్టర్ ఇందాకేదో చెప్తున్నారు కదమ్మా! ఆ! అవునక్క. ఆ! అది వాళ్ళు సముద్రంలో అలాగా ఉన్నప్పుడు అది చిన్న దోణి అన్నారు కదా! అది హ్మ్. డోనట్స్ చాలా స్మాల్‌గా ఉండేసరికి వాళ్ళకి అకస్మాత్తుగా భయమొచ్చింది. ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నో కార్యాలు చూసారు. దేవుడు ఆ హ్మ్. సమయంలో ఎందుకు భయపడుచున్నారు అని ఆయన గద్దించారు హ్మ్. గదా! ఆ యెస్ అమ్మా! గద్దించాడంటే ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు. కానీ అకస్మాత్తుగా అలాగా చిన్న దోణిలో ఉండి అలాగా అలలు రేగగానే వాళ్ళు చాలా భయపడిపోయారనమాట. సో, ముందున్న దారిని చూసారు కానీ దేవుడు వాళ్ళతో ఉన్నారని వాళ్ళు గమనించలేకపోయారు ఆ సమయంలో. యెస్ సిస్టర్. యెస్ అమ్మా! ఇక్కడ మనం చూస్తే అంటే ఆ చిన్న దోణి ఊరికే మునిగిపోద్ది. అబ్జర్వేషన్ పాయింట్స్ లో. అదే మనం ఇవే మనం అబ్జర్వ్ చేయాల్సింది. పెద్దదయ్యుండుంటే ఒకవేళ మేబీ కొంచెం ధైర్యంగా ఉండేవాళ్ళేమో. అది చిన్నది. ఊరికే నీళ్ళు ఆల్రెడీ నిండి ఇందాక బిందు సిస్టర్ చెప్పారు. ఆల్రెడీ నీళ్ళు దాంట్లో నిండిపోయినియి. ఇప్పుడేంటంటే ఇంక అమ్మో! ఇంక మునిగిపోవడమే మన పని అని ఇంకెక్కువ టెన్షన్ పడిపోతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ఆలోచన ఏంటక్కడ? ఆల్రెడీ ఇన్ని చేశాను, ఇవన్నీ చూసారు కదా! ఇంకా మీకు నమ్మకం లేదా? ఎందుకు భయపడుతున్నారని ఆయన పాయింట్. యేసుక్రీస్తు ప్రభువారి పాయింట్ అక్కడ. వీళ్ళేమో ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అయిపోయిందేమో అంటే ఇప్పుడు దాకా వీళ్ళు చూసింది 5 రెట్టెలు 2 చేపలు చేశారు. చచ్చిపోయినోళ్ళని లేపారు. లేకపోతే స్వస్థతలు చేశారు. ఇవన్నీ ఒక పార్ట్ ఒడ్డు మీద జరిగినయి ఇవన్నీ. కానీ నీళ్ళల్లో ఇంకా అది ఎట్లా అంటే చుట్టూ ఇంక ఏం లేదు. ఆప్షన్ లేదు. ఇంక నీళ్ళల్లో మునిగితే లోపలికెళ్ళిపోవడమే. ఈ సందర్భం వాళ్ళెప్పుడు ఫేస్ చేయలేదు గదా! వాళ్ళ జీవితంలో. కాబట్టి దిస్ ఈస్ ఎ న్యూ థింగ్ ఫర్ దెమ్. ఆ టైంలో వాళ్ళ యొక్క పరిస్థితి, మనోభావాలెలా ఉన్నాయి? వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందంటే, అమ్మో! ఇంక మా జీవితం అయిపోయిందేమో! ఈయనేంటి నిద్రపోతున్నాడు. ఫ్రస్ట్రేషన్ అన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్‌లోనే మీ ముగ్గురు చెప్పిన పాయింట్స్‌లో నుంచే నేను చెప్తున్నానిది. ఆహ్, ఇంక వాళ్ళకేంటంటే, ఇది మేమెప్పుడు ఫేస్ చేయలా. ఇది మాకు న్యూ థింగ్. కొత్త విషయం. మేమెప్పుడు దీన్ని మా జీవితంలో ఫేస్ చేయలేదు. కాబట్టి దీన్నెట్లా వీళ్ళు ఫేస్ చేయాలో వీళ్ళకిప్పటి వరకు తెలియదు. ఆ టైంలో ఏమొస్తుంది? నమ్మకం రావట్లే. ఎందుకంటే చూడలేదు అంతకుముందు. ఫ్రస్ట్రేషన్ ఒస్తుంది. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు పడుకున్నారని. అంత సైలెంట్‌గా. ఈ సందర్భంలో వాళ్ళకి ఇలా మైండ్ అంతా ఇలా ఇలా ఉన్నప్పుడు ఇంకెవరైనా ఏదన్నా అబ్జర్వ్ చేశారా? అక్కడ చాలా దోణులున్నాయి అక్క. అంటే అమ్మ. 36లో ఉంటది గదా! హ్మ్. ఆయన ఉన్న పాటనే చిన్న దోణిలోని తీసుకొని పోయారు. మరికొన్ని దోణులు ఆయన వెంబడి వచ్చాను. మరికొన్ని. కానీ యెస్ అక్కడ అమ్మ. ఆయనున్న దోణిలో మాత్రమే ఈ అలలు రేగినాయి. హ్మ్. అంటే యేసు ఆయనున్న ప్రభువు ఉన్న ధోని మీద దోణిలో మాత్రమే ఈ అలలు వచ్చినాయి. యెస్ అమ్మ. ఇంకా అక్కడ మరి అది దేవుడు ఉన్నాడు. ఆ దోణిలోనే ఉన్నారు. మిగిలినవన్నీ వెనకాలున్నాయి. కానీ ఆయనున్న దోణిలోనే అక్కడ రావడం, వాళ్ళు హ్మ్. గ్రహించుకోకపోవడం, దేవుడు వారిని గద్దించడం, హ్మ్. భయపడతారని. హ్మ్. ఇక్కడ చూడండి అది నిజమే. ఇదొక అబ్జర్వేషన్ పాయింట్. ఏంటంటే అక్కడ అన్ని దోన్లున్నాయంట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దోనిలోనే వచ్చిందంట. అది మనం ఒకసారి అబ్జర్వ్ అంటే అందుకే మనం మైండ్ అంతా పెట్టి చదివితే ఒక్కొక్కటి మనకు పాయింట్ కనిపిస్తది. ఏంటంటే ఇప్పుడు ఆయనున్న దోనిలోనే ఎందుకొచ్చింది? ఎందుకు అంటే దేవుడు ఏదో నేర్పించాలనుకుంటున్నారు శిష్యులకి. ఇది కొత్త సిట్యుయేషన్ నేర్పించాలనుకుంటున్నారు. అయ్యా! ఒడ్డు మీదే కాదు, స్వస్థతలు ఇవే కాదు. నేను అన్నిటికీ దేవుడినే. అంటే సృష్టి గూడా నాకు లోబడతది.
ఈ సముద్రంలో గాలి తుఫాను కూడా నాకు లోబడుతుందని దేవుడు ఎవరికి నేర్పించాలనుకున్నారు? శిష్యులకి. ఎందుకు? వాళ్ళే కదా రేపు దేవుని కోసం నిలబడేటువంటి వ్యక్తులు. కాబట్టి వీళ్ళకి నేను అన్ని విషయాల నుంచి ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నారు. మిగతా దోణలతో కాదు అక్కడ సంబంధం. ఈ దోణిలో ఉన్న శిష్యులు మెయిన్ ఇక్కడ ఆయన టార్గెట్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క టార్గెట్. కాబట్టి ఎవరి దోణిలోకి నీళ్ళు వచ్చినాయి అక్కడ? ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో పాటు ఉన్న దోణిలోకే నీళ్ళు వచ్చినాయి. దేవుడు ఏదో స్పెషల్ థింగ్ నేర్పించాలనుకుంటున్నాడు శిష్యులకి అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఓకే, వెరీ గుడ్ అండి. ఇట్లా అబ్జర్వ్ మనం ఒక్కొక్కటి కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు మనకు వస్తాయి కొత్త పాయింట్స్. నెక్స్ట్ ఇంకెవరన్నా ఏదైనా అబ్జర్వ్ చేశారా? ఇవి అక్కడ కాకుండా, ఈ పాయింట్స్ కాకుండా. అది ఈయన వాళ్ళు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రం కూడా ఈయనకు లోబడుచున్నాయి అన్నారు కదక్క. అంటే అంత అవునమ్మా. అద్భుతం చేశారు. ఎవరు ఈయన? ఉమ్, ఉమ్, సముద్రము ఇది కూడా లోబడతా ఉంది, గాలి కూడా లోబడతా ఉంది అని yes. ఒక ఆలోచన వాళ్ళకి కలిగి ఉంటుందక్క. ఎస్ అమ్మా. ఇక్కడ చూస్తే అప్పుడు దాకా నేను ఇందాక అన్నట్లు వాళ్ళు ఏం చూశారు? స్వస్థతలు చూశారు, చనిపోయిన వాళ్ళు లేపడం చూశారు. అంటే ఇవన్నీ ఓకే, చూసి చూసి వాళ్ళు అలవాటు పడిపోయారు. లేకపోతే ఏమంటారు, ఇది ఆయన దేవుని కుమారుడు, ఓకే చేశారు అన్న ఒక మైండ్ లో పెట్టేసుకున్నారు. కానీ వీళ్ళకి ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా. ఈ టైంలో ఇదంతా చూశాక వీళ్ళకి ఏం తెలుస్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారు అంటే కేవలం స్వస్థతలు చేయడం, లేకపోతే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టడం, ఇంతవరకే కాదు. గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని. అసలు ఈయన ఎవరో ఏంటి, మనం అనుకున్నట్లు ఇంతవరకే కాదు ఈయన, ఇంకా ఏదో ఉంది ఈయనలో, ఇంకా చాలా సామర్థ్యం ఉంది. అసలు గాలి తుఫాన్లు ఈయనకు లోబడ్డం ఏంటి అని ఆశ్చర్యపడే విధంగా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అవునా? సో అది దేవుడు వీళ్ళకి నేర్పించాలనుకున్నాడు. ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు, నేర్పించారు. ఓకే, ఇంకెవరైనా ఏదన్నా పాయింట్ అబ్జర్వ్ చేశారా ఇవి కాకుండా? సిస్టర్, దేవుణ్ణి చెప్పండి. అంటే యేసు ప్రభు వారు ఉంటే అక్కడ స్వస్థతలు అయ్యే కాకుండా శ్రమలు కూడా ఉంటాయి. అంటే వెరీ అదొక గుడ్ సిస్టర్. ఆ, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటే అన్ని మంచిగానే ఉంటాయని కాదు. నిజంగా చెప్పాలంటే చుట్టుపక్కల ఉన్న జోనాలు హ్యాపీగా వెళ్ళిపోతున్నాయి. ఎతికి గాలి తుఫాన్ వచ్చినప్పుడు కొడితే అన్నిటి మీద కొట్టాలి. కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. ఈల దోన్లోకి నీళ్ళు ఎందుకు వచ్చినాయి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలో ఉన్నప్పుడు, దేవుడు మన జీవితంలో ఉంటే మనకు అన్ని ఆశీర్వాదాలు, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని బాగుంటాయి అనేది కాదు, ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమల నుంచి దేవుడు మనకి ఏదో నేర్పించాలనుకుంటారు అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన, అంటే శిష్యుల జీవితం నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. వెరీ గుడ్ సిస్టర్. ఇంకా 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 ఒకటి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా దీంట్లో నుంచి. ఆ నాకు చెప్పండి సిస్టర్. నాకిక్కడ ఆయన దోనె అమరం తలగడ మీద తల వాల్చుకొని. అమరం అంటే సిస్టర్ సిస్టర్ పొడవు కింద. బోట్‌కి కింద ఉంటది. శిష్యులు పైనున్నారు. అంటే ఏది అన్నా దీని శ్రమ అంటే దేవుడు మనతో ఉన్న శ్రమలు ఉంటాయి ఇందాక సిస్టర్ చెప్పినట్టు. ఎస్ సిస్టర్. కానీ ఏ శ్రమనైనా దాటుకొని రావాలంటే ఆయన దాటుకొని మన దగ్గరికి రావాలి. ఎస్ వెరీ కానీ గుడ్ అక్కడ సిస్టర్. శిష్యులేమో అది ఐ మీన్ ఆ సిట్యుయేషన్ అలాంటిది భయపడిపోతాం ముందు యాజ్ ఎ హ్యూమన్ గా అక్కడ ఉన్నది అయన్నీ ఎస్ చిన్న దోణె నీళ్లు నిండిపోతున్నాయి అయన్నీ మనకి ఆ అయి ఆయన ఉన్నారని మనకి గుర్తురాదు. ఆయన దాటుకొని మన దగ్గరికి రావాలి అన్న సంగతి కూడా మనకి గుర్తురాదు. యాజ్ ఎ హ్యూమన్స్ గా మనం ముందు ఎస్ భయపడే పని అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇన్ జనరల్ గా మన ఉన్న సిట్యుయేషన్స్ కూడా నాట్ ఓన్లీ బోట్ అన్నట్టు కాదు. మనం ఇప్పుడు జనరల్ గా మన సిట్యుయేషన్స్ లో కూడా ఏదన్నా ఫేస్ చేయాలన్నా ముందు భయపడతాం. కానీ ఏది దాటాలన్నా, ఏదన్నా చేయాలన్నా దేవుణ్ణి బిడ్డలుగా ఆయన్ని దాటుకొని ఆయన అంటే ఆయన ఏం చెప్పకుండా మన దగ్గరికి రాదు. ఆయన వచ్చినా సరే ఆయన దాటుకొని మన దగ్గరికి రాదు అని అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వ్ చేయొచ్చు. వెరీ గుడ్ సిస్టర్. ఇక్కడ మనం చూస్తే ఆయన కింద ఉన్నారు, అంటే ఫస్ట్ నీళ్ళు వస్తే దాంట్లో అక్కడికే రావాలి. అంటే ఆయన దాటుకొని శిష్యుల దగ్గరికి ఏం రాలో, ఫస్ట్ ఆయన దగ్గరికే వచ్చింది సమస్య అనేది. కాబట్టి అది మనం అబ్జర్వ్ చేసిన పాయింట్. ఓకే, వెరీ గుడ్. ఇంకొక పాయింట్ ఉంది. ఎవరన్నా ఇంకేమన్నా అబ్జర్వ్ చేసిన పోనీ ఉన్నా గానీ ఒకళ్ళు ఎవరన్నా చెప్పాలి అనుకుంటే ఉన్నాయా? అన్నిటి మీద ఆయనకి అధికారం ఉంది సిస్టర్. ఎస్ సిస్టర్. అన్నిటి మీద నమ్మిక లేక ఉన్నారా అన్నారు. అంటే నమ్మకుండా
ఆళ్ళు ఉమ్. ప్రయాణం చేస్తున్నారు అన్నట్టు. ఓకే ఓకే అసలు అంటే ఎంత వరకు అసలు ఇన్ని చేసినా గానీ వాళ్ళకి అంత కంప్లీట్ నమ్మకం లేదు నమ్మకం అనేది లేదు. ఆ అక్కడ చూడొచ్చు. ఓకే సరే అండి, మంచి అబ్జర్వేషన్ పాయింట్స్ చెప్పారు అందరూ, నిజంగా వెరీ గుడ్. ఇవే మనం మనం బైబిల్ చదివేటప్పుడు అబ్జర్వేషన్ లో ఇవే మనం ఎతకాలి. అందుకే నేను అనేది చిన్న ప్యాసేజ్ అయినా పర్లేదు, మనం అర్థమయ్యేదాకా దాన్ని చదివి చేయాలి. ఓకే, అయితే నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను చదివేటప్పుడు ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, ఇక్కడ ఏంటండి, ఈయన ముందే ప్రామిస్ చేసేసారు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని, అద్దరికి పోవుదాం. అద్దరికి పోవుదాం అంటే నీళ్ళలో ప్రయాణం చేస్తాం, నెక్స్ట్ ఒడ్డుకి వెళ్తాం. అంటే దేవుడు ఒక మాట చెప్పారు అని అంటే అద్దరికి ఇప్పుడు ఒకవేళ మధ్యలోనే చచ్చిపోతారో అనుకోని ఉంటే శిష్యులు అందరూ, దేవుడు ఆ మాట చెప్పేవాళ్ళు అక్కడ అద్దరికి వెళ్దామని చెప్పరు కదా. యేసుక్రీస్తు ప్రభు వారికి సిచ్యుయేషన్ తెలుసు కదా, వీళ్ళు ఇక్కడ చచ్చిపోవాలి అని అనుకుంటే మనం అటు వెళ్దాం అని అన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు గుర్తు పెట్టుకోవాలి, అంటే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ శ్రమల్లో లేకపోతే ఈ అలజడిలో వీటన్నిటిలో వాళ్ళు అసలు మెయిన్ ప్రామిస్ మర్చిపోతున్నారు. అద్దరికి వెళ్దామని ఆల్రెడీ ఫ్యూచర్ ప్రామిస్ చేస్తాడు దేవుడు. వీళ్ళు జస్ట్ ఏంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే, ఆయనే కదా అన్నారు అద్దరికి వెళ్దామని, కాబట్టి మధ్యలో ఎన్ని వచ్చినా మనకు సంబంధం లేదు, మనమైతే బయటికి వెళ్తాం. అది ఇక్కడ మనం ఒకటి అంటే అబ్జర్వ్ చేసిన పాయింట్ అన్నమాట. సో ఇవి అన్ని అబ్జర్వేషన్ పాయింట్స్, అర్థమైంది కదండి. ఇప్పుడు మనందరమే చక్కగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అందరం చెప్పాం. ఈ అబ్జర్వేషనే మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు మనం కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. నేను ఎందుకు ఇది ప్రాక్టికల్ గా చేపించానంటే మీరు చేసేటప్పుడు ఒక్కొక్కటి అది ఎంత డీప్ గా ఆలోచిస్తే అన్ని ఆలోచనలు వస్తాయండి. ఓకేనా. సో ఈ అబ్జర్వేషన్ పాయింట్ లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఓడలో జరుగుతుంది, సముద్రం మధ్యలో జరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ చదువుతున్నాను ఈ సందర్భాన్ని, చదివినప్పుడు నేను ఎక్కడ ఉండాలి, పూణేలో ఉండాలి. నేను ఆలోచించి ఊరికే కాంటెక్స్ట్ చూస్తే నాకేం అర్థం కాదు. నేను వెంటనే ఇది 3 సార్లు చదివాక విజువలైజ్ చేసుకోవాలి నా ఎదురు. ఓకే, నేను కూడా వాళ్ళతో పాటు అక్కడ ఓడలో ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కింద పడుకున్నారు, వాళ్ళు అక్కడ పైన ఉన్నారు, ఏం జరుగుతుంది, వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, వాళ్ళు ఇట్లా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. కానీ వీళ్ళు మర్చిపోయారు యేసుక్రీస్తు ప్రభువారు అవతలకి వెళ్తామని చెప్పిన విషయం. అది ఒక్కసారి ఎవరన్నా గుర్తు తెచ్చుకొని ఉంటే బాగుండేది కదా. అంటే వెళ్తాము కాబట్టి ఏం జరగదని నమ్మకం ఉండేది కదా. అలా అలా ఒక్కొక్కటి మనం విజువలైజ్ చేసుకుంటూ చదివితే ఆ తర్వాత అప్లికేషన్ పార్ట్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళతో పాటు మనం అక్కడ ఉన్నాం కదా ఓడలో. సో ఓడలో ఉన్నప్పుడు మరి నేనుంటే నేనేం ఆలోచించేదాన్ని, నేను ఆ ప్రామిస్ మీద నా మైండ్ ఉంచేదాన్నా. అద్దరికి వెళ్దామన్నాడు, నేను కూడా అది మర్చిపోయి శిష్యుల్లాగానే నేను కూడా అలానే ఉండేదాన్నేమో కదా. నేను కూడా ఆ ఏంటి ప్రవ్వా ఇదేంటి ఇట్లాంటి సిచ్యువేషన్ లో మమ్మల్ని వదిలేసి నువ్వు నిద్రపోతున్నావు, నువ్వేం మాట్లాడట్లేదు అంటానేమో. అది మనం మన జీవితానికి అప్లై చేసుకుంటాం. అప్లికేషన్ పార్ట్ లో ఇప్పుడు మనం ఏం అప్లై చేసుకోవాలండి, చూడండి. అద్దరికి వెళ్దాం, దేవుడు మన జీవితాల్లో కొన్ని ప్రామిసెస్ ఇస్తారు, కానీ అవి లేట్ అయిపోతా ఉంటాయి. మనం ఏంటంటే హడావిడి అయిపోతా ఉంటాం. అక్క మీ వాయిస్ రావట్లేదు. సారీ అండి, యాక్చువల్ గా కరెంట్ పోయి నెట్ ఆఫ్ అయిపోయింది. ఆ ఓకే, ఇలా ఫైనల్ గా మనం వచ్చేద్దాం, ప్రేయర్ చేసుకుందాము. ఒక్క నిమిషం అండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన పాయింట్స్ లో అప్లై చేసుకోవడం. ప్రభా నా జీవితంలో నువ్వు ప్రామిస్ ఇచ్చావు, నేను వెయిట్ చేయకుండా మధ్యలో శ్రమలు వస్తున్నాయని వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను. ప్రభా నన్ను క్షమించ, వాగ్దానాన్ని మర్చి చూస్తున్నానేమో, నన్ను క్షమించండి ప్రభా. ఎంత శ్రమ వచ్చినా ఏదొచ్చినా దేవుడు ప్రామిస్ చేశారంటే ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకెళ్తారు అనేది విషయం మనం మర్చిపోకూడదు.
మనం నమ్మకం ఉంచాలి. ఇది. తర్వాత ప్రేయర్‌కి వచ్చేసరికి ప్రభువా అలా నా నమ్మకం తప్పిపోకుండా నాకు సహాయం చేయి. శ్రమలు నా దగ్గరికైతే రావు ప్రభా. నా జీవితంలో నువ్వు ఉన్నావు ప్రభా. నిన్ను దాటుకొనైతే శ్రమ రాదు. కాబట్టి ప్రభా వాటిని నేను అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి. నేను స్టేబుల్‌గా ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభా అని మనం ప్రార్థన చేసుకొని ప్రభా నా జీవితాన్ని కంప్లీట్‌గా నీ చేతిలోకి అప్పగిస్తున్నాను. నన్ను నీ కోసం నీ మీద కంప్లీట్ నమ్మకాన్ని ఉంచటానికి నాకు సహాయం చేయండి ప్రభా అని మనల్ని మనం ఆయనకి సబ్మిట్ సిద్ధం చేయడం. ఇదండి మళ్ళీ మీరు ఇప్పుడు మనం చేసిన ఇదే పార్ట్‌ని మళ్ళీ మీరేం చేస్తారు అనంటే, ఒకసారి పర్సనల్ బైబిల్ స్టడీ మీరు చక్కగా నోట్స్ పెట్టుకొని, మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ మనం ఇప్పుడంతా చాలా ఇన్నాం కదా! సో, అలాంటి ఆ పాయింట్స్ అన్నీ రాసుకోండి. అలానే ఇంకేమైనా అట్లాంటి ప్యాసేజెస్ ఉంటే మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం బైబిల్ మెడిటేషన్ అనేది చేయొచ్చు. దీంట్లో మీకేదైనా డౌట్ ఉన్నా తర్వాత మీరు పర్సనల్‌గా గూడా నాకు పిన్ చేయొచ్చు. అంటే అక్క ఇది ఎట్లా ఏదన్నా అబ్జర్వేషన్‌లో గానీ, అప్లికేషన్‌లో గానీ డౌటొస్తే. సారీ అండి చాలా లేట్ అయిపోయింది ఈరోజు. బట్ మనం ఇది రోజు మనం కలిగి ఉంటే నిజంగా దేవుడు మనతో ప్రతిదినం మాట్లాడతారు. ఎంత చక్కగా అంటే అండి దేవుడు మాట్లాడతా మనల్ని నడిపిస్తున్నప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తదంటే, నా పక్కన ఒక నిజంగా ఇంక భయం ఉండదు. ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా ప్రభువా నువ్వు నాకు చెప్పవా నేనేం చేయాలో ఈ సందర్భంలో అంటే దేవుడు వెంటనే చెప్తారు. మనం దాన్ని బట్టి ముందుకెళ్ళిపోవచ్చు. ఒక్క సందర్భాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తాను నా లైఫ్‌లో. నేనెప్పుడు ఈ క్వైట్ టైమ్ మీదే ఆధారపడతానండి. ఎక్కువ శాతం దేవుడు నాతో మాట్లాడమని ఈ క్వైట్ టైమ్ ద్వారానే నేను రోజు పొద్దున్నే చదువుకునే భాగం నుంచే దేవుడిని అడుగుతా. నేనెలా ఉండాలి? ఏం చేయాలో చెప్పండి ప్రభా! ఇట్లా ఒకసారి నాకు కాలేజ్‌లో లెక్చరర్‌గా జాబ్ వచ్చిందండి. ఇంజినీరింగ్ కాలేజ్‌లో. నాకసలు టీచింగ్ అంటే ఇష్టం ఉండేది కాదు. నేను అసలు టీచింగ్ అంటే వద్దు అని అదే టైంలో కానీ అది ఇంటర్వ్యూ లెటర్ రావడము, అక్కడికెళ్ళాకేమో నాకు వద్దొద్దు ప్రభు అంటే నేను చెప్పలేను అంటే దేవుడిని అంటే ఆయన చిత్తానుసారంగా అదొచ్చింది. అక్కడికెళ్ళగానే నేను ఎట్లా చెప్పానో నాకే తెలీదు. మొత్తానికైతే సెలెక్ట్ అయ్యాను. అపాయింట్‌మెంట్ లెటర్ వచ్చేసింది చేతికి. 3 డేస్‌లో వచ్చి జాయిన్ అవ్వమన్నారు. నేనింక కూర్చొని పోరాడుతున్నా దేవునితో. ప్రభు నాకెంత భయమో నీకు తెలుసు కదా! ఎంఎస్‌సిలో ఏంటండి సెమినార్ మన ఒక్కొక్క స్టూడెంట్స్ చెప్పేదుంటది గదా! ఆ టైంలో నా నా పార్టొచ్చేసరికి నేను ఆ రోజు యాబ్సెంట్ ఏదో ఒకటి చెప్పేసి యాబ్సెంట్ పెట్టేసేదాన్ని. ఎందుకు అంటే నాకు నుంచొని మాట్లాడాలంటే ఇంక చేతుల్లో మొత్తం చెమటలొచ్చేసి ఎంత భయపడిపోతానో అసలేం గుర్తుండదు గూడా. అలాంటి భయగ్రస్తురాలిననమాట. సో, నేను ప్రార్థన చేస్తున్నా అపాయింట్‌మెంట్ లెటర్ చేతికొచ్చాక. ప్రభా! నా వల్ల కాదు నేను వెళ్ళను అంటే, "నువ్వు ఎందుకు ప్రభా ఇంత భారమైంది నాకు పెట్టావు? నాకు చాలా భయమేస్తుంది." అని చెప్పేసి ఏడుస్తున్నా. కానీ అది దేవుని చిత్తం అనేది ఒక పక్కన అర్థమవుతుంది నాకు. నేనేం చెప్పానో నాకు తెలీదు. జాబ్ ఎందుకొచ్చిందో నాకు తెలీదు. వ 1 ½ ఇయర్ జాబ్ సెర్చ్ చేయగా ఇదిచ్చారు అంటే, అది దేవుని చిత్తం అనేది అర్థమవుతుంది. భయం ఒక పక్కనుంది. అప్పుడు నేను అడుగుతున్నానండి దేవుడిని, "ప్రభా! ఇయన్నీ కాదు. ఇది నీ చిత్తమనైతే నాకర్థమైంది. కానీ నేనెలా నిలబడాలో నేను ఇంక నేర్చుకోవాలి" అని ఎల్లుండి మార్నింగ్ వెన్స్‌డే నేను జాయిన్ అవ్వడానికి వెళ్ళాలి రాజమండ్రిలో అనమాట. రాజమండ్రిలో గైట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాబొచ్చింది. మేము విజయవాడలో ఉంటాము. ఇప్పుడు పెళ్లి గాక ముందు సంగతిది. సో, అక్కడి నుంచి బయలుదేరి బుధవారం వెళ్ళాలి. మండే నాకు అపాయింట్‌మెంట్ లెటర్ చేతికొచ్చింది. ట్యూస్‌డే ప్రార్థన చేస్తున్నా. ప్రభువా నేను ప్రతి విషయం అది చాలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి. ఒక్క సందర్భం చెప్తున్నా నేను. నేను ప్రతీదీ దేవుడిని నాతో వాక్యం ద్వారా మాట్లాడు ప్రభువా నేనెళ్ళాలా? వద్దా? ఏం చేయాలో అన్నీ చెప్పమంట. అయితే నేను అడుగుతున్నా ట్యూస్‌డే ప్రభువా నాకెంత భయమో నీకు తెలుసు కదా! నువ్వు గనక నాకు తోడుగా ఉంటాను అని నా వాక్యంలో నుంచి రేపు మార్నింగ్ నేను చదువుకుంటా గదా! వాక్యం. దాంట్లో నుంచి నేను నీకు తోడుగా ఉన్నాను అనే మాట గనక నువ్వు నాతో మాట్లాడితే నేను వెళ్తాను ప్రభా! లేకపోతే అది ఎంత పెద్ద జాబ్ అయినా నేను మాత్రం వెళ్ళను. ఇంట్లో వాళ్ళు తిట్టుకున్నా పర్లేదు నేనైతే వెళ్ళను ప్రభా! అని అడుగుతా ఉన్నా. నేనేమనుకుంటున్నానంటే, ఇదే మాట కావాలి. మళ్ళీ అట్లా ఇట్లా మాట్లాడు గాదు. అంటే ఇండైరెక్ట్‌గా గాదు. నేను నీకు తోడై ఉన్నాను. అది నేను చదివేది ఏ రోజు డైలీ ఒక పోర్షన్ చదువుతున్నాను గదా! ఒకదాని తర్వాత ఒకటి. నేను చదివే దాంట్లో ఆ మాట రావాలి నాకు. ఇదే పెట్టుకున్నాను సైన్ దేవుని దగ్గర. పెట్టుకొని నేను లోపల ఆనందం ఏంటంటే, ఆ మాట కరెక్ట్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా రాకపోతే నేనెళ్ళను కాలేజ్‌కి. మా అమ్మకి ఇంక చెప్పేస్తా, మా నాన్నకి చెప్పేస్తానని లోపల అనుకుంటా ఉన్నా.
అనుకుంటా మార్నింగ్ బైబిల్ చదువుతున్నా. పొద్దున్నే లెగిసాము. ఆ రోజు 6:30కి ట్రైన్ అన్నమాట. ఇంకా మార్నింగ్ 4కి అట్లా లేచి నేను వాక్యం చదువుకుంటున్నాను. నేనేంటి వద్దు ప్రభా నువ్వు అది ఆ మాట రాకపోతే నేను బయలుదేరను అని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ రోజు మార్నింగ్ యెహోషువ గ్రంథం చదువుతున్నప్పుడు నీకు తోడుగా ఉన్నాను ఇవన్నీ యెహోషువని దేవుడు బలపరుస్తారు. ఇక్కడ చూస్తే యెహోషువ గ్రంథంలో మళ్ళీ ఏమని ఉంటది అనంటే, అమ్మ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే అక్క. ఇప్పుడు ఓకే అక్క. ఓకే. ఓకే. అలా ప్రార్థన చేసుకుంటున్నా. నేనేమో ఇది జరగకూడదు అనేది నా లోపల ఇంటెన్షన్. కానీ దేవుడికి తెలుసు కదా! ఏది ఏ టైంలో పెట్టాలో. నేను వాక్యం చదువుకుంటుంటే దాంట్లో ఏమనుందో తెలుసా? మళ్ళీ రెండోసారి రిపీట్ అవుతున్న విషయం నాకు తెలీదు యెహోషువ గ్రంథంలో ఆ మాట. నేను పొద్దున అబ్బాయి అన్నట్లు నీకును తోడై ఉండేదను అనొచ్చింది. ఇది చెప్తే నేను ఎళ్తలేదు అంటే నేను వెళ్ళను అని అనుకున్నా. కొన్ని సార్లు అది మనకు పిచ్చిగా అనిపించచ్చండి మనం పెట్టే సైన్స్. కానీ అది మనం దేవుని చిత్తాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని సిట్యుయేషన్స్ అన్నమాట ఇవి. ఆ రోజు ఆ మాట రాంగానే నాకు ఎంత భయమేసిందో ఓ పక్కన. కానీ దేవుడు నాతో ఉన్నారు. కాబట్టి నేను వెళ్ళొచ్చు ముందుకి. అంటే ఆయనే ఇది నిర్ధారించారు అని ఆ రోజు వెళ్ళడం. ఆ తర్వాత మళ్ళీ అక్కడికెళ్ళాక ప్రతిరోజు ప్రభు నువ్వు నాతో మాట్లాడు. ఈరోజు నేను క్లాస్‌కి చెప్పడానికెళ్తున్నా. నాకు వాళ్ళెవరు ఎన్ని పెట్టానోలెండి. స్టార్టింగ్‌లో నా బాధ నిజంగా ఒక్కొక్కసారి అనుకుంటా నేను దేవుడిని విసిగిచ్చినంత ఎవరు విసిగిచ్చుండరేమో. ప్రభు నేను క్లాస్‌కెళ్తున్నాను. ఎవరు నాకు కనిపించకూడదు స్టూడెంట్స్. నేనేం చెప్తున్నానో నువ్వే నడిపించు అంతే. నేను కళ్ళు తెరిసున్నా గాని నాకెవరు కనిపించకూడదు అని ప్రార్థన చేసేదాన్ని. అలాంటి పిచ్చి ప్రార్థనలు చేసేదాన్ననమాట. కానీ దేవుడు అంటే నా భయము మన లోపలున్న ఇంటెన్షన్ చూస్తారండి ఆయన. మనం బయటికి పెట్టేది గాదు గానీ, ఈ పిల్ల ఎంత భయంతో ప్రార్థన చేస్తుంది అనేది చూసారు గదా! ప్రతిసారి ఇదిగో అమ్మా నువ్వెందుకు భయపడుతున్నావు? అప్పుడు గూడా ఒకసారి ఇట్లానే ప్రార్థన చేస్తుంటే నా వాక్యం ద్వారానే. ఏంటంటే మీరు భయపడ్డానికి దాస్యపు ఆత్మని మీకివ్వలేదు. దత్తపుత్ర ఆత్మని అబ్బా! తండ్రి అని మొర్రపెట్టేటువంటి ఆత్మని నేను నీకిచ్చాను. నువ్వెందుకు భయపడుతున్నావు ఇంకా? అలా ఇట్లా అబ్జర్వ్ చేస్తా, అప్లై చేసుకుంటా చదువుకున్నప్పుడు దేవుడు ఆ విషయాలు మాట్లాడుతా ఉన్నారు. సో, అప్పుడు ఆ తర్వాత కొన్ని రోజులకే అండి. నేనెంత స్టేబుల్ అయిపోయానంటే ఇంకెందుకంటే దేవుడు ప్రతిసారి ఇట్లా నా వాక్యం ద్వారా నన్ను బలపరుస్తున్నారు. నువ్వెళ్ళు అంటున్నారు, చెయ్యి అంటున్నారు. నేనింక ధైర్యం తెచ్చుకున్నా. అలా మాట్లాడగా ఇంకా తర్వాతేంటంటే ఆ కాలేజీ నుంచి బయటకొచ్చేటప్పుడు అబ్బా! నాకు టీచింగ్ జాబ్ అంటే ఎంత ఎంత పిచ్చయిందంటే ఎప్పుడన్నా చేస్తే ఇంక టీచింగ్ జాబే చేయాలి అన్నంత మారిపోయానన్నమాట. దేవుని యొక్క మాటల ద్వారా. సో, మనల్ని దేవుడు గైడ్ చేసే పద్ధతి ఇలాంటియి చాలా నా చదువప్పుడు గాని, జాబ్స్ అప్పుడు, మ్యారేజ్ అప్పుడు దేవుడు మాట్లాడిన విషయాలు, తర్వాత సేవప్పుడు ఎన్ని విషయాలంటే అండి అవన్నీ గుర్తెచ్చుకొని ఏమనిపిస్తదో తెలుసా అండి? ఇంత గొప్ప ధన్యత నిజంగా బయట వాళ్ళకి ఎవరికన్నా ఉందా? ఆలోచించండి. ఇట్లా మనతో మాట్లాడి, మనల్ని గైడ్ చేసే దేవుడు మన పక్కనుంటే ఏం చేయలేమండి మనం. ఇప్పుడు బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేసేటప్పుడు గూడా ఇదే ప్రార్థన. ప్రభా మేము చిన్నోళ్ళం మేమేం చేయగలం ప్రభా! మాకెందుకు ప్రభా ఇంత పెద్దదిది. దేవుడేమో యూ కంటిన్యూ. అసలు ఆయన వాక్యం ద్వారా నేను అవి కూడా ఒకసారి షేర్ చేసుకుంటా మీతో. ఈసారి ప్రాక్టికల్ థియాలజీ అప్పుడు. అసల ఎట్లా అంటే ఇది దేవుని చిత్తము అని నిర్ధారించడం అన్నమాట ఆయన వాక్యం ద్వారా. అలా మాట్లాడుతా ఉన్నప్పుడు మనకింక భయమనేది ఉండదు. నిదానంగా మనం ఆయన చిత్తానికి అప్పచెప్పుకుంటే, సరే ప్రభువా నాకైతే నా అంతట నేనైతే నేను చేయలేను. నువ్వున్నావు కాబట్టి నేను చేయగలను అనే నమ్మకంతో ముందుకు అడుగేస్తున్నామని ప్రతిసారండి ఇలా అనుకున్నప్పుడు ఏమనిపిస్తదో తెలుసా అండి? ఇంక ఏ శ్రమ, ఏ బాధ మనల్ని ఏం చేయలేదు. ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. ఎలా? వాక్యం చదువుతుంటే మాట్లాడుతున్నారనుకోండి దేవుడు మనతో. మనం మైండ్‌ని ప్రిపేర్ అందుకే చేసుకోవాలి. ప్రతిరోజు మాట్లాడుతుంటే ఇంకేంటండి మనకు బాధ ఆలోచించండి. అవునా? ఇలా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి అలా ఆయన మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? కూర్చొని ఆయన సన్నిధిలో గడపాలి. ఆయనతో ఎంత గడుపుతామో మనం స్పిరిచ్యువల్‌గా అంత స్టేబుల్‌గా ఉంటాం. ప్రతి శ్రమకి మనం స్పందించే విధానం మారిపోద్ది. ఇలా మనం అన్ని విషయాల్లో గూడా చక్కగా ఎదగగలం, గురియొద్దకి పరిగెత్తగలం. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. మనం ఎవరైనా ఒక చిన్న ప్రేయర్ చేస్తే ముగించుకుందాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది.